श्रीमात्रे नमः। ओ नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयोत्संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम्। लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभव। येषामिन्दीवरश्यामो हृदयस्थो जनार्दनः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां। लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्रीमात्रे नमः। श्रीगुरुभ्यो नमः। सभायै नमः। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. గణపతి నవరాత్రులు ప్రారంభమై నేటికి 6వ రోజు ప్రదోష కాలంలో గణపతి నిర్హేతుక కృపతో మనందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై శక్తిపీఠం అధిష్టాన దేవత మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ప్రవచనం చెప్పే వినే యోగ్యత అమ్మ మనందరికీ ప్రసాదించింది కాబట్టి ఆ మహాలక్ష్మి అమ్మకి నమస్కరిస్తూ, మహాగణపతికి నమస్కరిస్తూ, చతుర్థి వ్రతము చాలా ఉత్కృష్టమైన వ్రతం. అయితే గణేశ పురాణ అంతర్గతంగా గణేశ పురాణాన్ని భృగువు సోమకాంతుడు అనే రాజుకు చెప్తూ వచ్చిండు. ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో శౌనకాది మహామునులు సూతుణ్ణి చతుర్థి వ్రతం గురించి అడిగినరు. చతుర్థి వ్రతము ఎవరు చేసిండ్రు, దీన్ని ఏ రకంగా చేసిండ్రు చెప్పవలసింది అని సూతుణ్ణి అడిగితే సూతుడు చతుర్థి వ్రతం గురించి చెప్పిండు. దీన్ని మొట్టమొదట ఎవరు చేసిండ్రు అంటే పార్వతీదేవి చేసిందంట. పార్వతీదేవి దేని కొరకు చేసింది అని చెప్పిండ్రు అంటే పూర్వం ఒకానొక నాడు పార్వతీదేవి నల్లగా మారిందంట. నల్లగెందుకయింది అంటే ఒకనాడు దేవతలు శుంభ నిశుంభులు అని ఇద్దరు రాక్షసులు ఉన్నారు. వీరిని అమ్మవారు సంహారం చేసింది. మనకు చండి అనే 13 అధ్యాయంలో మొదటి అధ్యాయంలో అమ్మవారు మధుకైటబులు అనే రాక్షసుల్ని, 2, 3 అధ్యాయాల్లో మహిషాసురుని, మహిషాసుర సైన్యాన్ని, ఆ తర్వాత శుంభ నిశుంభుల్ని, ధూమ్రాక్షుల్ని, రక్తబీజుల్ని, చండముండుల్ని, అనేక మంది రాక్షసుల్ని అమ్మ సంహారం చేసుకుంటూ వచ్చింది. ఈ రకంగా సంహారం చేస్తూ ఉన్నప్పుడు శుంభ నిశుంభులు అనే రాక్షసుల్ని అమ్మ సంహారం చేయాలనుకున్నప్పుడు దేవతలందరూ కూడా అమ్మను ప్రార్థన చేసిండ్రంట. అమ్మను ప్రార్థన చేస్తే ఏ అమ్మ రావాలి, ఎక్కడ రావాలి అర్థం కాక పార్వతీదేవి శరీరంలో నుండి ఒక నల్లని శరీరం బయటికి వచ్చింది. కోశము అంటే శరీరం కాబట్టి ఆ కోశం ఏ రకంగా ఉంది అంటే నల్లని కోశంగా ఉందంట. నల్లని శరీరం ధరించి వచ్చింది. నల్లని శరీరం ధరించి వచ్చింది కాబట్టి ఆ అమ్మకు కౌశికి అనే పేరు వచ్చింది. అయితే ఆ నల్లని శరీరాన్ని చూసి పరమేశ్వరుడు ఒక నవ్వు నవ్విండంట. అయ్యో నువ్వు నల్లగా అయిపోయినవా అని నవ్విండంట. ఆ నవ్వుకు అమ్మవారు చిన్నబుచ్చుకుందంట. చిన్నబుచ్చుకొని ఏమనుకుంది అంటే నా రూపం నల్లగైంది కాబట్టి దీన్ని తెల్లగా చేసుకోవాలి అనుకుంది. ఎవరిని అడగాలి? మళ్ళీ పరమేశ్వరుణ్ణి అడిగింది. నా రూపం తెల్లగా కావాలంటే ఏం చేయాలి అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు చెప్పిండు, నీ రూపం తెల్లగా కావాలంటే నేను నీకు ఒక వ్రతాన్ని చెప్తా, వ్రతం చెయ్యి అని చెప్పిండు. ఆ వ్రతమే చతుర్థి వ్రతము అని చెప్పిండు.
ఈ వ్రతం ఏ రకంగా చేయమని చెప్పిండు అంటే శ్రావణ శుద్ధ చతుర్థి నుండి మొదలుకొని భాద్రపద శుద్ధ చతుర్థి వరకు నెల రోజుల పాటు ఈ వ్రతం చెయ్యి అని చెప్పిండు. ఈ వ్రతం చెయ్యమంటే ఏ రకంగా చెయ్యాలి అంటే వ్రతం చేసే రోజు సూతుడు ఏది చెప్పినా మనము సత్యనారాయణ స్వామి వ్రత కథని చాలాసార్లు వింటాం. ఏ బ్రాహ్మణుడు చెప్పినా ఒకే రకంగా చెప్తాడు, కాకపోతే కొన్ని కొన్ని రూపాంతరాలు మారుతాయి, కానీ కథ సారాంశం ఒకటే ఉంటుంది. కథ చెప్పేటప్పుడు ఏం చెప్తాడు అంటే వ్రతం చేసే రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవండి అని చెప్తాడు. అంటే ఖచ్చితంగా ప్రతిరోజు మనం సూర్యోదయం పూర్వమే నిద్ర లేవాలి. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నిద్ర సూర్యోదయం తర్వాత లేచిన వ్రతం చేసేటప్పుడు నోము నోచుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఈ మాట పరమేశ్వరుడు పార్వతితో చెప్తున్నాడు. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. పార్వతి నిద్ర లేవదా? అమ్మవారి నిద్ర లేస్తుంది. కానీ పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు అంటే పార్వతీదేవికి చెప్తున్నా అనే మాట చేత మనందరికీ చెప్తున్నాడు ఏ రకంగా చెయ్యాలి అని చెప్తున్నాడు. సూర్యోదయానికి పూర్వమే నిద్రలివ్వండి. నిద్ర లేచిన తర్వాత స్నాన సంధ్యానుష్ఠానాలు నెరవేర్చుకొని ఒక మట్టి ప్రతిమతో గణపతిని తయారు చేసుకో అని చెప్పిండు. ఎప్పుడు చెప్పిండ్రు? ఇది చతుర్థి వ్రతము గణేష పురాణంలో చెప్పబడ్డది. శ్రావణ శుద్ధ చతుర్థికి ప్రారంభం చేయండి అని చెప్పిండు. పార్వతీదేవికి చెప్పిండు శ్రావణ శుద్ధ చతుర్థి రోజు మట్టి ప్రతిమ తయారు చేసుకో. మట్టి ప్రతిమ తయారు చేసుకొని దానికి ఏం చెయ్యి అంటే ప్రతిరోజు కూడా షోడశోపచారాలతో పూజ చెయ్యి. షోడశము అంటే 16 రకాల ఉపచారాలతో పూజ చేసి అంగపూజ చెయ్యి. అంగపూజ అంటే ఆపాదమస్తకము, పాదాల దగ్గర నుండి మొదలుకొని తల వెంట్రుకల వరకు ప్రతి అంగము నామం చెప్పి పూలు వేస్తాం. అంగపూజ చేసుకో, పత్రి పూజ చేసుకో, అష్టోత్తర శతనామాలతో స్వామిని పూజ చెయ్యి. నైవేద్యం పెట్టు. మోదుకాలు, ఉండ్రాళ్ళు, గారెలు ఏదైనా నైవేద్యం పెట్టు. నైవేద్యం పెట్టిన తర్వాత శ్రావణ శుద్ధ చతుర్థి నుండి ప్రతిరోజు ఈ రకంగా పూజ చేసుకో. తప్పకుండా గణపతి అనుగ్రహం కలుగుతుంది. వినాయక చవితి అయిన మరుసటి రోజు ఈ వ్రతాన్ని ఉద్యాపన చెయ్యాలి. ఉద్వాసన చేసి కదిలిచ్చేసే అని చెప్పిండు. తప్పకుండా నీ శరీరం తెల్లగైతుంది అని చెప్పిండు. ఆ రకంగా ఆ తల్లి పార్వతీదేవి శ్రావణ శుద్ధ చతుర్థి నుండి మొదలుకొని భాద్రపద శుద్ధ చతుర్థి వరకు ప్రతిరోజు కూడా అమ్మవారు మట్టి ప్రతిమను తయారు చేసి షోడశోపచారాలతో పూజ చేస్తూ అంగపూజ చేస్తూ అష్టోత్తర శతనామ పూజలతో పూజ చేసి గణపతి అనుగ్రహాన్ని పొంది తిరిగి తన శరీరాన్ని నలుపు పోయింది అని చెప్పిండు. అంటే సూతుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా ఈ వ్రతాన్ని మొట్టమొదట పార్వతీదేవి చేసింది, చతుర్థి రోజు చేసింది. శ్రావణ శుద్ధ చతుర్థి నుండి భాద్రపద శుద్ధ చతుర్థి వరకు నెల రోజుల పాటు వ్రతాన్ని చేసింది అని చెప్పిండు. చెప్తూ అనేక కథలు చెప్తూ వచ్చిండ్రు. ఈ గణేష పురాణం మనం మొత్తం చెప్పలేం, కానీ గణేష పురాణంలో చెప్పిన కొన్ని కథల్ని మాత్రం మనం గణపతి అనుగ్రహంతో ఎంత వీలైతే అంత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకానొకప్పుడు కర్ధముడు అని ఒక రాజు ఉండేవాడు. అతను చాలా గొప్ప సంపద కలిగిన వాడు. ఎంత సంపద అంటే ప్రతిరోజు కూడా అతని దగ్గర ఒక ధనాగారం ఉండేదంట. ఆ ధనాగారంలో ప్రతిరోజు కొన్ని బారువుల బంగారం బయటకు వచ్చేదంట. అంటే అతనికి సంపద అనేది లోటే లేదు, అసలు అంత గొప్ప సంపద అతనికి ఉంది. అయితే శమంతకమణి కథ మనం భాద్రపద శుద్ధ చవితి రోజు విన్నాం. శమంతకమణి కూడా ప్రతిరోజు 8 బారువుల బంగారాన్ని బయటికి తీసుకొస్తుంది అని. ఆ రకంగా ఇతని దగ్గర ఆ మణి లేదు, కానీ ఆ పెట్టెలో నుంచి ప్రతిరోజు కొంత బంగారు వస్తుండేనంట. ఆ బంగారుతో రాజ్యాన్ని సుభిక్షంగా నడుపుతూ ఉండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, చాలా అనుకూలవతి. సౌందర్యం ఒక్కటి ఉంటే పనికిరాదు, అనుకూలంగా ఉండాలి. కాబట్టి చాలా సౌందర్యవతి, అనుకూలవతి. ఈ కర్ధముడు అనే రాజుకి అసలు దుఃఖం అనేదే లేదట. ఏ రకంగా బాధపడదామన్నా బాధ అనేదే లేదు. అయితే ఈ రకంగా కాలం గడుస్తుంటే అతనికి ఏమనిపించింది అంటే అసలు నాకు ఎందుకు ఇంత భోగాలు అనుభవిస్తున్నా నేను? మనిషికి కష్టం వచ్చినప్పుడు కష్టం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తాం, కానీ ఇతను అసలు కష్టం అనేదే తెలియదు. కానీ నాకెందుకు ఇంత సుఖం వచ్చింది అని ఆలోచించిండు. ఎవరిని అడగాలని ఆలోచిస్తూ ఉంటే ఆ రాజ్యానికి భృగు మహర్షి వచ్చిండు. మనము గణపతి కథలు వినేటప్పుడు ఒక 2 గణపతి కథలు విశ్వవ్యాప్తం చేసిండు. ఒకరు భృగువైతే ఒకరు ముద్గలుడు. గణేష పురాణం మొత్తం కూడా భృగువు సోమకాంతం చెప్తే నడిచింది. ముద్గల పురాణం మొత్తం కూడా ముద్గలుడు చెప్పిండు గణపతి గురించి. వీళ్ళిద్దరూ గణపతి గొప్ప భక్తులు. అయితే ఈ భృగు వచ్చిండు.
భృగు వస్తే భృగు నమస్కారం చేసుకున్నాడు. నమస్కారం చేసుకొని, అయ్యా నేను ఇన్ని భోగాలు అనుభవిస్తున్నా, ఈ ఇనుప బీరువాల నుంచి నాకు విపరీతంగా బంగారు వస్తుంది, ఎందుకు వస్తుంది, అసలు నేను చేసుకున్న పుణ్యం ఏంది చెప్పండి దీని గురించి అని అంటాడు. అప్పుడు సభలో ఫోన్ మాట్లాడకండి దయచేసి. అప్పుడు ఆ భృగువు కర్దమునికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అయ్యా నీ పూర్వజన్మంలో గణేష పురాణం మొత్తం వింటే మనకి ఏమవగతమవుతుంది అంటే పూర్వజన్మ అనేది ఖచ్చితంగా ఉంది అని అర్థమవుతుంది. పూర్వజన్మ అనేది ఖచ్చితంగా ఉంది, ఉత్తర జన్మ అనేది ఉంది అని మనకి గణేష పురాణం కథలు వింటే అర్థమవుతుంది. ఈ కర్దముడు అనే రాజుకు చెప్తున్నాడు, అయ్యా నువ్వు పూర్వజన్మంలో దుర్బలుడు అనే పేరుతో పుట్టినవు, అయితే రాజవంశంలోనే పుట్టినవు, కానీ నీకు బలం చాలా తక్కువగా ఉన్నది. రాజు క్షత్రియ వంశంలో పుట్టినవానికి బలం ఉండాలి, కానీ నీకు బలం లేదు. బలం లేని కారణం చేత నేనందరూ దుర్బలుడు అనడం ప్రారంభించిండ్రు. ఆ దుర్బలుడు అని స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ అంటే తట్టుకోలేక ఆ బాధ నుండి నువ్వేం చేసినావు అంటే 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అంటే పుట్టినప్పటి నుంచి నువ్వు దుర్బలంగా ఉన్నావు, నీకు 8 సంవత్సరాల వయసు వచ్చింది. 8 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి చేత అవమానాలు పడి 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 ఎక్కడ పోయినవు అంటే కాలింది పోయినవు. కాలింది అంటే యమునా నది, యమునా నదిని కాలింది అని పిలుస్తారు. యమునా నది పోయినవు. ఆ యమునా నది దగ్గర సౌభరి అని ఒక మహర్షి ఉండేవాడు. యమునా నది దగ్గరలోనే సౌభరి అనే మహర్షి ఉండేవాడు. అతను ప్రతిరోజు కూడా తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఒకనాడు ఆ సౌభరి మహర్షి ఎంత గొప్ప తపస్సంపన్నుడు అతను అంటే, ఆ మడుగులో పెద్ద పెద్ద ఆడ మొగచేపలు ఉన్నాయంట. ఆడ మొగచేపలుంటే ఈ మొగచేప వచ్చి మహర్షి పాదాలు కడుగుతూ ఉండేవంట. సౌభరి మహర్షి పాదాలు కడుగుతూ ఉండేవారు. ఈ రకంగా పాదాలు కడుగుతుంటే ఒకరోజు అవి రాలేవు, మొగచేపలు రాకపోయేసరికి ఎందుకు రాలేదు అని ఆలోచన చేసిండు సౌభరి. అరే ఈ టైంకి నాకు వచ్చి కాళ్ళు కడగాలి కదా, ఎందుకు కడగలేదు అని ఆలోచిస్తుంటే అతను పోతాడు, నదికి పోతాడు. అక్కడ అవగతమవుతుంది, తన దృష్టి చేత దూరదృష్టితో చూస్తాడు. గరుత్మంతుడు వచ్చి మత్స్యరాజును మింగేసిండు, ఆ మొగచేపను మింగేసిండు. ఆ మింగేసిన కారణం చేత ఆడచేపలన్నీ కూడా మహర్షి దగ్గరకు వచ్చి ఏడ్చినాయి. అయ్యా గరుత్మంతుడు వచ్చి ఈ మా రాజుని చంపేసినయ్యా అని చెప్తే, అప్పుడు సౌభరి అనే మహర్షి గరుత్మంతునికి శాపమిస్తాడు. ఏమని శాపమిస్తాడు అంటే, కాలిందిలో ఏ ప్రాణినైనా నువ్వు మళ్ళీ తిన్నట్టయితే, అంటే యమునా నదిలో నువ్వు ఏ ప్రాణినైనా తింటే నీ తల 1000 ముక్కలైతుంది అని శాపమిస్తాడు సౌభరి అనే మహర్షి. ఆ రకంగా శాపం ఇచ్చిన తర్వాత ఆడచేపలు ఒంటరైనయని వారిని ఏమన్నారు అంటే, మీకు నేను నేరుగా వైకుంఠానికి పంపిస్తా, విష్ణు పురానికి పంపిస్తా, మీరు వెళ్తారా అని అడుగుతారు ఆ ఆడచేపల్ని. అప్పుడు ఆ సౌభరి మహర్షి దగ్గరకు వచ్చి, అన్నయ్య అయ్యా మాకు వైకుంఠానికి పోతాం, కానీ మీకు భార్యలుగా ఉండి మేమందరం కూడా సేవ చేయాలని ఉంది, తర్వాత వైకుంఠానికి పోతాము అని అడిగింది. సరే అని, మీరు ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత భూలోకంలో రాజుగారి కూతుళ్ళుగా మళ్ళీ పుడతారు, అప్పుడు నన్ను వివాహం చేసుకుందరు కానీ అని చెప్తాడు. సరే అని ఆ ఆడచేపలు చనిపోతాయి, మళ్ళీ రాజుగారి కూతురుగా పుడతాయి. పుట్టి సౌభరి అనే మహర్షిని వివాహం చేసుకుంటాడు. చేసుకొని ఒక 500 సంవత్సరాలు విమానంలో తిరుగుతాడు సౌభరి. ఆ ఆడచేపలు తర్వాత కాలంలో రాజకుమార్తెలైన తర్వాత ఒకనాడు ఏమనుకుంటాడు అంటే, అతనికి సంధ్యావందనం చేయాలి అనిపించి సంధ్యావందనం చేద్దాము అని బయలుదేరుతాడు. అప్పుడు సంధ్యావందనం తీసుకుందాము అని పోతే అతనికి ఏం అవగతమవుతుంది అంటే, తన భార్యల చేత సుఖంగా ఉంటూ 500 సంవత్సరాలు గడిచిపోయింది అని అర్థమవుతుంది. అరే నేను 500 సంవత్సరాలుగా సంధ్యావందనం చేయలేదు కదా అని చాలా బాధపడి నా తపశ్శక్తిని అంతా వృధా చేసుకున్నా, కాబట్టి ఇక నేను ఇక్కడ నుంచి చాలిస్తా అని ఆ వివాహం చేసుకున్న భార్యల్ని వైకుంఠానికి పంపించి మళ్ళీ కాళింది నదికి వచ్చి జపం చేసుకుంటూ కూర్చున్నాడు మళ్ళీ సౌభరి. ఈ జపం చేసుకుంటూ కూర్చున్నప్పుడు ఈ దుర్బలుడు అనే వ్యక్తి 8 సంవత్సరాల పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి స్వామికి నమస్కారం చేసుకుంటారు.
ఈ సౌభరి మహర్షి నమస్కారం చేసుకొని, అయ్యా నన్నందరూ దుర్బలుడు అని పిలుస్తున్నారు, బలం లేదు అని పిలుస్తున్నారు, నాకు మీరు ఏదైనా తరుణ ఉపాయాన్ని, ఏదైనా ఉపాయాన్ని చెప్పండి అని అడిగితే సౌభరి అన్నాడు, ఇంతకు ముందు ఒక మగచేపు వచ్చి నాకు కాలు గడుగుతుంటే జాలిపడి నా జీవితంలో 500 సంవత్సరాలని వృధా చేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు నన్ను, నేను సహాయం చేయలేను, నేను జపం చేసుకుంటా అన్నాడు. కానీ దుర్బలుడు అన్నాడు, నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు, నాకు ఏదైనా చేసి ఈ దుర్బలత్వాన్ని పోగొట్టండి అని చెప్పిండు. అప్పుడు కొంత మళ్ళీ అనుకున్నాడు, సరే నేను నీకు ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తా, ఈ మంత్రాన్ని ఉపదేశిస్తా, నువ్వేం చెయ్యి అంటే ఈ మంత్రం మీద, మంత్రం ఇచ్చిన గురువు మీద, మనం మంత్రోపదేశం తీసుకుంటే గురువుని గట్టిగా నమ్మాలి. గురువును నమ్మకపోతే ఆ మంత్రం ఫలించదు. కాబట్టి గురువును గట్టిగా నమ్మగలగాలి. ఆ నమ్మిన మంత్రం మీద చాలా శ్రద్ధతో చేసినట్టయితే తప్పకుండా ఆ మంత్రం సిద్ధిస్తుంది అని చెప్పి నీకు నేను సిద్ధి గణపతి మంత్రాన్ని ఉపదేశిస్తా అని చెప్పిండు. పురాణం ఎందుకు వినమన్నారు అంటే, పురాణం వింటే, కథ వింటే తప్పకుండా శ్రవణం తపః, తపస్సు చేసిన ఫలితం కలుగుతుంది. కానీ పురాణంలో అసలు ఏ మంత్రం ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు అనేది కూడా పురాణంలో చెప్తారు. అంటే ఈ మంత్రం చెప్పడం వల్ల తనకు అంత శక్తి వచ్చింది, ఆ మంత్రం మనం వింటాం, ఆ మంత్రం మనం వినడం వల్ల ఈ మంత్రం అతను ఉపదేశం చేసుకున్నాడు కాబట్టి అంత శక్తి వచ్చిందా అని ఈ మంత్రం విన్న పుణ్యాన్ని మన ఖాతాలో వేస్తాడు ఈశ్వరుడు. అందుకే పురాణం ఎక్కడ చెప్పినా వినండి అని ఎందుకు చెప్తారు అంటే, శ్రవణం తపః అనేది దాని కొరకే. తపస్సు చేసిన ఫలితం అంతా కూడా ఆ మంత్రాల్లో ఉంటాయి. అయితే ఈ సిద్ధి గణపతి మంత్రం ఏంది అంటే, ఓం నమః సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త్రే సర్వ విఘ్న ప్రశమనాయ సర్వరాజ్య వశ్యకరణాయ సర్వజన సర్వస్త్రీ పురుషాకర్షణాయ శ్రీం ఓం స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రము 90 రోజుల పాటు నువ్వు శ్రద్ధగా చేసుకో అని చెప్పిండు. అయితే మట్టి ప్రతిమను చేసుకున్నాడు, గణపతి ప్రతిమని చేసుకొని ప్రతిరోజు కూడా యమునా నదీ తీరంలో కదంబ వృక్షం కింద మట్టి గణపతిని తయారు చేసుకొని ఆరాధన చేస్తూ ఉన్నాడు. అఖండ దీక్షతో జపం చేసిండు ఈ మంత్రాన్ని. 90 రోజుల పాటు జపం చేసిండు. చేసిన వెంటనే సిద్ధి గణపతి ప్రత్యక్షమైన వెంటనే దుర్బలుడు ఏం చేసిండు అంటే గణపతి పాదాలు పట్టుకున్నాడు. గణపతి పాదాలు పట్టుకున్న వెంటనే జ్ఞానోదయమైంది. అయితే దుర్బలుడు సిద్ధి గణపతికి దేని కొరకు తపస్సు చేసిండు అంటే, దేని కొరకు చేసిండు? బలం కొరకు చేసిండు. బలం రావాలని తపస్సు చేసిండు. కానీ గణపతిని చూసిన వెంటనే బలం వద్దనుకున్నాడు. ఇక ఈ బలం ఎందుకు, ఈ లౌకిక బలం వద్దు అనుకున్నాడు. కాబట్టి గౌరవం కానీ, సంపద కానీ, బలం కానీ ఇవేవి నాకొద్దు, నీ సన్నిధానంలో ఉండే కోరికను ప్రసాదించయ్యా అని దుర్బలుడు అడిగిండు గణపతిని. అడిగిన వెంటనే ఆ సిద్ధి గణపతి అనుగ్రహంతో ఆ దుర్బలునివే అంటే, నువ్వు ఆ రోజు ఏ కోరిక కోరలేదు కాబట్టే ఈ రోజు నువ్వు కర్ధముడు అనే రాజుగా పుట్టి సకల సంపదలు అనుభవిస్తూ ఉన్నావు. నీవు సకల సంపదలు అనుభవించడానికి గల కారణం ఏంది అంటే, ఆనాడు సిద్ధి గణపతి ప్రత్యక్షమైతే పూర్వజన్మంలో నువ్వు దుర్బలను ఉన్నప్పుడు ఏనాడు ఏ కోరిక కోరకుండా, అంటే బలం కొరకు కోరిక ప్రారంభించి గణపతి కనిపించిన తర్వాత ఆ బలం అడగలేదు కాబట్టి నీకు ఇంత గొప్ప సిరి సంపదలు ఇచ్చిండయ్యా అని భృగువు కర్ధమునికి చెప్పిండు. అప్పుడు అన్నాడు, చాలా గొప్ప విషయం చెప్పిలు గురువర్య, మీ యొక్క అనుగ్రహం ఎప్పటికీ నా మీద ఉండాలి అంటే, ఎప్పటికీ నీ అనుగ్రహం నీ మీద ఉంటుంది, నా అనుగ్రహం అని చెప్పి 21 గణపతుల మంత్రాల్ని ప్రతిరోజు పూజా జపం చేసుకో అని భృగువు కర్ధమునికి ఇచ్చిండు. పూర్వజన్మంలో సౌభరి కర్ధమునికి ఇచ్చిండు, దుర్బలునికి ఇచ్చిండు. ఆ రకంగా కర్ధముడు అంత్యకాలం వరకు గణపతిని ఆరాధన చేస్తూ చిట్ట చివర ఏమైంది అంటే గణపతి దర్శనమిచ్చిండు కర్ధమునికి. గణపతి దర్శనమిచ్చి సశరీరంగా కర్ధముణ్ణి అతని భార్యను కూడా తీసుకెళ్ళిండు. సశరీరంగా తీసుకెళ్ళిండు. తర్వాత ఈ కర్ధముడు ఏమైండు అంటే, శివుని ప్రమదగణాలు ఉంటాయి, కొన్ని ప్రమదగణాలు. ఈ ప్రమదగణాల్లో ఒక ప్రమదగణం భృంగిరిటి అని ఒక ప్రమదం, భృంగి కాదు, నంది భృంగి వేరే వేరే, భృంగిరిటి అని ఒక ప్రమదగణం ఉంటది. ఈ భృంగిరిటి అనే ప్రమదగణంగా ఈ కర్ధముడు ఎప్పటికీ శివ కుటుంబంలో కలిసిపోయిండు.
అంటే ఎప్పటికీ శివుని యొక్క ప్రమదగణాల్లో ఒక ప్రమదగణంగా భృంగిరిటిగా ఉండిపోయిండు. భృంగిరిటిగా ఉండడానికి గల కారణం ఏంది అంటే ఇతను గణపతి సాధన చేసిండు. గణపతి సాధన చేస్తే శివలోకంలో ఉండిపోయిండు ప్రమదగణంగా. తర్వాత కర్దముని భార్య పార్వతీదేవికి చెలికత్తగా మారిపోయింది. ఇద్దరూ సశరీరంతో వెళ్ళిపోయిండ్రు. కర్దముడు భృంగిరిటిగా అయిపోయిండు. కర్దముని భార్య మాత్రం దేవి దగ్గర చెలికత్తగా మారిపోయింది. ఈ రకంగా గణపతిని పూజిస్తే శివ కుటుంబంతో మమేకం చెందుతాం. మనకు ఉన్న పదార్థం ఒకటే, ఆ పదార్థం శివుడు. ఆ శివుడే నువ్వు ఏ రకంగా కొలిస్తే ఆ రకంగా వస్తా అని చెప్పిండు. నువ్వు ఏ రకంగా కొలిస్తే నేను ఆ రకంగా వచ్చి పూజ అందుకుంటా. నువ్వు గణపతికి గొలుస్తావా, గణపతికి వస్తా. అమ్మవారికి గొలుస్తావా, అమ్మవారికి వస్తా. రామునిగా గొలుస్తావా, రామునిగా వస్తా. కృష్ణునిగా గొలుస్తావా, కృష్ణునిగా వస్తా. నువ్వు ఏ రూపంలో కొలిచినా నేను ఆ రూపంలో వచ్చి పూజలు అందుకుంటా. ఉన్న పదార్థం ఒకటే, ఆ పదార్థమే శివుడు. శివుడు కానిది, శివుడు లేనిది ఈ ప్రపంచంలో ఏది లేదు. ఉన్నది ఒకటే ఒక పదార్థం, అది శివుడు. మరి ఎందుకు ఇన్ని పదార్థాలు, ఎందుకు ఇంతమంది రూపాలు? శివునే కొల్చొచ్చు కదా. అంటే మనము పండుగలు వస్తే చిత్రాన్నం చేసుకుంటాం, పులిహోర చేసుకుంటాం, ఇంకొంచెం మంచిగా కావాలి అంటే పుదీనా రస్ చేసుకుంటాం. వంకాయ వేస్తే వాంగి బాత్ అవుతుంది, నువ్వు ఆలుగడ్డ వేస్తే ఆలు బాత్ అవుతుంది. ఉన్న పదార్థం ఒకటే, అన్నము. అన్నం తినడం నీ ధ్యేయం, కానీ నువ్వు రుచి కొరకు ఏం చేస్తున్నావు అంటే ఒక్కొక్క పదార్థాన్ని కలుపుకుంటూ పోతున్నావు, నాలుకకు రుచినిస్తున్నావు. కాబట్టి ఉన్న పదార్థం ఒకటే, నువ్వు ఏ రకంగా తీసుకున్నా లోపలికి అన్నమే పోతుంది, అన్నమే లోపలికి పోతుంది, అనేక పదార్థాలుగా పోతుంది. ఉన్న పదార్థం ఒకటే, ఆ పదార్థమే అన్నము. ఆ రకంగానే భగవంతుణ్ణి కొలిచేటప్పుడు నువ్వు ఏ రకంగా కొలిస్తే ఆ రకంగా పోతా. చిట్ట చివర నువ్వు రాముణ్ణి కొలువు, కృష్ణుని కొలువు, విష్ణువుని కొలువు, అమ్మవారిని కొలువు, సూర్యుని కొలువు, గణపతిని కొలువు. ఎక్కడ పోతావు అంటే మళ్ళీ ఈ భూమి మీదకి రాకుండా ఉండే మోక్ష స్థితికి పోతావు. మనం పైకి పోవాలి. పైకి పోవాలి అంటే దాని అర్థం ఏంటి అంటే మనము ఇల్లు కట్టుకున్నాం, ఇంటి మిద్దె మీదకి పోవాలి. ఇంటి మిద్దె మీదకి పోవాలంటే ఏం చేయాలంటే మెట్లు కట్టుకోవాలి. ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో నేను ఎక్కుతున్న సోపానాలు, నువ్వు గణపతిని పట్టుకో, ఎవరినైనా పట్టుకో, ఏ దేవతనైనా పట్టుకో, ఏ దేవుణ్ణైనా పట్టుకో. చిట్ట చివరి మజిలి ఏంది అంటే మోక్ష సోపానము. ఏ భగవంతుని చేరినా, ఏ స్థితిని చేరినా భగవంతుడు మళ్ళీ మోక్షాన్ని ఇస్తాడు. అందుకే శంకరాచార్యుల వాళ్ళు 2000 సంవత్సరాల క్రితం ఏం చేసిండు అంటే కొందరు శాక్తేయులు అని కొట్లాడుకున్నారు, కొందరు గానపత్యం అని కొట్లాడుకున్నారు, కొందరు సౌరము అని కొట్లాడినరు, కొందరు కేవలం శివుడే అని కొట్లాడినరు, కొందరు కేవలం విష్ణువే అని కొట్లాడినరు. ఎవరెవరికి మా వాళ్ళు దేవుడు అని కొట్లాడితే శంకరుడు ప్రతిపాదన చేసిండు, షణ్మతాన్ని ప్రతిపాదన చేసిండు. అరే నాయన, నువ్వు గణపతిని కొలిచినా, అమ్మవారికి కొలిచినా, సూర్యునిగా కొలిచినా, శివునిగా కొలిచినా, ఏ రూపంలో నువ్వు కొలిచినా ఎక్కడ పోయినా మళ్ళీ ఒకటే దగ్గరికి వస్తావు నాయన, అదే మోక్షప్రదము. వీళ్ళందరూ ఇచ్చేది మోక్ష స్థితిని అని చెప్పి షణ్మతాల్ని ప్రతిపాదన చేసి సనాతన హైందవ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసిన మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు. కాబట్టి ఈ రకంగా గణేష పురాణంలో కర్దముడు గణపతిని వేడుకొని భృంగిరిటిగా మారిపోయిండు. చంద్రగద ఉపాఖ్యానము అని ఒక గణేష పురాణంలోని కథ. ఇతను పూర్వము మాలవ దేశంలో కర్ణనగరము అనే ఒక నగరం ఉంది. మాలవ దేశము అంటే ఎక్కడుంది? మాలవ దేశము ఇప్పుడున్న నర్మదా నదీ తీరంలో. నర్మదా నది ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఓంకారం అమరేశ్వరుడు అని నదికి అటు ఇటు ఈ 2 శివలింగాలు ఉంటాయి. ఓంకారేశ్వరుడు, అమరేశ్వరుడు. ఓంకారం అమరేశ్వరుడు అని ఆ ప్రదేశాన్ని మొత్తము మాలవ దేశము అని పిలుస్తారు. ఆ మాలవ దేశంలో కర్ణనగరము అని ఒక పట్టణం ఉంది. ఈ కర్ణనగరము ధారానగర రాజధాని. ధారానగరాన్ని భోజరాజు పరిపాలన చేసిండు. అయితే భోజరాజు ఎప్పుడు పరిపాలన చేసిండు అంటే నిన్న మొన్న పరిపాలన చేసిండు. అంటే మనం రాజరికం ఉన్నప్పుడు భోజరాజు పరిపాలన చేసిండు. అది మాలవ దేశం. భోజరాజు ఆస్థానంలో చాలా గొప్ప కవులు ఉండేవాళ్ళు. కాళిదాసు, దండి, చాలా గొప్ప గొప్ప కవులు ఉండేవాళ్ళు. ఈ రకంగా భోజరాజు పరిపాలన చేసిన దేశం మాలవ దేశం. ఈ మాలవ దేశాన్ని
పూర్వం ఒక రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆ రాజు పేరు చంద్రాంగదుడు, చంద్ర ఆగందుడు. ఈ రకంగా అతను చాలా చాలా గొప్ప జ్ఞాని, శాస్త్ర కోవిదుడు. ప్రతిరోజు కూడా ఇతను ఏం చేసేవాడు అంటే నర్మదా నదికి వెళ్ళి స్నానం చేసేవాడు. నర్మదా నదిలో స్నానం చేసి ఈశ్వరునికి అభిషేకం చేయకుండా తినేవాడు కాదు. అంటే ప్రతిరోజు నర్మదా నదిలో స్నానం చేసేవాడు, ఆ నర్మదా నది నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసేవాడు, భోజనం చేసేవాడు. ఈ రకంగా ప్రతిరోజు కూడా చంద్రాంగదుడు అభిషేకం చేసేవాడు. అతని భార్య పేరు ఇందుమతి. అతను భార్య కూడా చాలా సౌందర్యవతి, అనుకూలవతి. వారిద్దరూ జీవితం చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు. ఈ రకంగా గడుపుతూ ఉన్నప్పుడు రాజు వేటకు వెళ్తారు. ఇది సర్వసాధారణం, రాజులకు వేటకు వెళ్ళడం అనేది. అయితే అప్పుడు చంద్రాంగదుడు ఏమనుకుంటే ఒకరోజు వేటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. వేటకు వెళ్ళాలనుకున్నప్పుడు అతని భార్య అంటది, ఈరోజు మీరు వేటకు వెళ్ళకండి అని చెప్తుంది. వేటకు వెళ్ళొద్దు అంటే అతను లేదు నేను వెళ్తా అంటాడు. ఇందుమతి అంటది, ఈరోజు నాకు ఎందుకో దుశ్శకునములు కనబడుతున్నాయి, కాబట్టి మీరు పోకుండా ఉండడం మంచిది అని చెప్తుంది. కానీ అతను విన్నాడు, నేను పోతా అంటాడు. మంత్రులు కూడా చెప్తారు, ఎప్పుడు మంత్రులు అతనికి అడ్డు చెప్పేవారు కాదు. కానీ ఆ రోజు చెప్పిండ్రు, అయ్యా ఎందుకో ఈరోజు మీరు వేటకు వెళ్ళొద్దు అనిపిస్తుంది, వెళ్ళకండి అని చెప్తారు. ఇది మనకు కాలం కలిసి రాకపోతే మంచి చెప్పేవారు ఒకవేళ ఏదైనా మంచి చెప్పడానికి పోయినా అది స్వీకరించమంట మనం. ఎందుకంటే కాలం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి అది అనుభవంలోకి వచ్చేది ఉండదు. కానీ భగవంతుడు ఏం చేస్తాడు అంటే మంచి మాటలు వింటుంటే లేదా మంచి పూజలు మనం చేస్తూ ఉంటే ఏం చేస్తాడంటే ఒక మంచి వ్యక్తి ద్వారా ఇది నువ్వు చెయ్యొద్దు అని చెప్పిస్తాడు. కానీ మనం అజ్ఞాన అంధకారంలో ఉంటాం కాబట్టి, అహంకారంతో ఉంటాం కాబట్టి ఒకరు నాకు చెప్పేది ఏంది అని ఆలోచన చేస్తాం. ఆ రకంగా చిట్ట చివరి శ్వాస వదిలిపెట్టేటప్పుడు లేదా ఏదైనా చెడు మనకు దాపరిస్తుంది అన్నప్పుడు ఏమైతుందంట అంటే దీపం కొండెక్కితే ఒక వాసన వస్తుంది. కొండకెక్కుతుంటే ఆ వాసన మనకు రాకపోతే, ఒకవేళ కొండకెక్కుతున్నప్పుడు ఆ వాసన రాకపోతే ఆ వ్యక్తికి మరణం సమీపించింది అని అర్థం. అదే రకంగా అతి దగ్గర మిత్రుల మాట లెక్క చేయరట. అంటే మంచి మాట చెప్పినా ఇది మంచి మాట కాదు అని లెక్క చేయకపోతే మరణం సంభవించింది అని అర్థం. అరుంధతి నక్షత్రం కనపడకపోతే, అసలు అరుంధతి నక్షత్రం వివాహమైన తర్వాత మనందరికీ వివాహమైన వాళ్ళకి చూపిస్తారు. తూర్పు దిక్కున ఉంటుంది చూడండి అని చూపిస్తారు. అసలు అరుంధతి నక్షత్రం ఇప్పటికీ ఒక నక్షత్రంగా ఉంది. ఎట్లా ఉంటుంది అని చెప్పిండ్రు అంటే మనకు ఆకాశంలో అనేక నక్షత్రాల సముదాయాలు ఉంటాయి. ఈ నక్షత్రాల సముదాయాల్లో సప్త ఋషులు కూడా నక్షత్ర రూపంలో కనపడతారంట. 4 మంచంకోళ్ళ మాదిరి 4 నక్షత్రాలు ఉంటాయంట. 4 మంచంకోళ్ళ మాదిరి 4 నక్షత్రాలు ఉంటాయి. కింద 3 నక్షత్రాలు ఉంటాయంట. మొత్తం 7 నక్షత్రాలైతే ఈ మధ్యలో 3 నక్షత్రాల మధ్యలో నక్షత్రం పక్కల ఓ నక్షత్రం మెరుస్తూ ఉంటదంట, వచ్చిపోతూ ఉంటదంట. ఆ నక్షత్రమే అరుంధతి అని చెప్పిండ్రు. మన శాస్త్రం ఏది కూడా గుడ్డిది కాదు. మనం ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు ఏం చేస్తున్నారు లేదా చుట్టుపక్కల ఏం చేస్తున్నారంటే అరుంధతి కనిపించిందా నమస్కారం చేసుకున్నావా అని ఎగతాళి చేస్తున్నారు. పగటిపూట నక్షత్రం కనపడుతుందా? అట్లని లేదంటమా. అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు నమస్కారం చేసుకోమని చెప్పిండ్రు అంటే వశిష్ఠుడు అరుంధతి, అసలు అరుంధతి నక్షత్రాన్ని మొట్టమొదటి ఎవరు నమస్కారం చేసుకున్నాడు అంటే రాముడు నమస్కారం చేసుకున్నాడు. వశిష్ఠుడు చెప్పిండు. అరుంధతి భర్త పేరు ఏం పేరు? భర్త చెప్పిండు, వశిష్ఠుడే చెప్పిండు రామునికి, నాయన అక్కడ మంచంకోళ్ళ మాదిరి 4 నక్షత్రాలు ఉన్నాయి, కింద 3 నక్షత్రాలు ఉన్నాయి, మధ్యలో ఉన్న నక్షత్రం వశిష్ఠుడు, దాని కింద మెరుస్తున్న నక్షత్రం అరుంధతి. అరుంధతికి నమస్కారం చేసుకో నాయన, నీకు దాంపత్యం మంచిగా ఉంటది అని చెప్పిండు. భార్య గురించి భర్త చెప్పిండు, ఇక్కడ నమస్కారం చేసుకో అని చెప్పిండు. తనకు కూడా నమస్కారం చేసుకోను, ఎందుకంటే మీ ఇద్దరి జీవితం మంచిగా ఉండాలంటే అరుంధతి వశులకు నమస్కారం చేసుకోను ఆయన అంటే రాముడు నమస్కారం చేసుకున్నాడు ఆ నక్షత్ర దేవతకి. రాముడే నమస్కారం చేసుకున్నాడు. మనమెంత, మన బ్రతుకులెంత. ఏది చేసినా నమ్మి చేయగలగాలి. అయ్యగారు అరుంధతి నక్షత్రాన్ని చూసి నమస్కారం చేసుకోమన్నాడు అంటే త్రికరణ శుద్ధిగా అక్కడ పగటిపూట నక్షత్రం కనబడకపోయినా ఆ నక్షత్రం నన్ను కాపాడుతుంది అనే నమ్మకంతో మనం నమస్కారం చేసుకోవాలి. ఆ దాంపత్యము చల్లగా ఉంటది అని నమ్మి మనం నమస్కారం చేసుకోగలగాలి.
కాబట్టి మనకు తెలియకుండా ఏది పడితే అది హాస్యంగా మాట్లాడడానికి వీలు లేదు. శాస్త్రం ఏది చెప్పినా ఒక లెక్కలో చెప్పింది. కాబట్టి ఈ చంద్రాంగదుడు అనే రాజుకి భార్య చెప్పినా వినలే, మంత్రులు చెప్పినా వినలే. నేను వేటకు వెళ్తా అన్నాడు. సరే అని వేటకు వెళ్ళిండు. కొంతమంది సైనికులు మాత్రం వెంట వేసుకొని పోయిండు. అది ఘోరమైన అరణ్యం, చాలా భయంకరమైన అరణ్యం. అది అడవిలోకి రాజు వెళ్ళిపోయాడు. అయితే చీకటి పడిపోయింది, దట్టమైన భయంకర అరణ్యం. ఆ అరణ్యంలో అతనికి ఒక కుళ్ళిపోయిన వాసన, దుర్గంధపు వాసన వచ్చింది. ఆ వాసన ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక భయంకరమైన మర్రి చెట్టు ఉందంట. ఆ మర్రి చెట్టు దగ్గర 8 మైళ్ళు ఆ మర్రి చెట్టు ఉంది అని చెప్పిండు. 1 మైలు అంటే 1.6 కిలోమీటర్లు. అంత పెద్ద విస్తారమైన మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు దగ్గర దుర్గంధపు వాసన వస్తుంది. ఆ దుర్గంధపు వాసన రావడానికి గల కారణం ఏంది అంటే అక్కడ ఒక బ్రహ్మరాక్షసుడు, అతని భార్య, అతని పిల్లలు ఉన్నారు. ఆ బ్రహ్మరాక్షసుడు ఉన్న కారణం చేత ఆ వాసన వస్తుంది. ఆ బ్రహ్మరాక్షసుని యొక్క శక్తి, ఆ బ్రహ్మరాక్షసుని యొక్క భార్యల శక్తులు ఎంత గొప్పవి అంటే ఒక 10 పులులు, పెద్ద పెద్ద పులులు వచ్చినా కూడా వాటిని అమాంతం నోట్లేసుకునే అంత శక్తి కలిగిన రాక్షసులు వాళ్ళు. ఆ రకంగా రాజుగారికి వారి పరివారం కనబడ్డది. బ్రహ్మరాక్షసుడు, అతని భార్య, అతని పిల్లలు కనబడ్డారు. కనబడి రాజుకు చాలా భయం వేసింది. రాజుకే భయం వేసింది. బాణాలు వేసిండు. కానీ ఆ బ్రహ్మరాక్షసుడు కానీ అతని భార్య కానీ లెక్క చేయలేదు. వెంటనే భటులు వెనుకకి పారిపోయిండ్రు ఆ బ్రహ్మరాక్షసుని చూసి. రాజుగారు కూడా భయంతో గుర్రాన్ని వెనక్కి తిప్పి పారిపోదాము అంటే బ్రహ్మరాక్షసుని భార్య ఆ రాజు వెంటబడి అతన్ని పట్టుకొని అతనికి ఆలింగనం చేసుకుందాం పోతాడు. నేను వివాహం చేసుకుంటాను, ఆలింగనం చేసుకుందామని పోతుంది. అప్పుడు రాజు ఏం చేస్తాడు అంటే ఆమెను కొరికి తప్పించుకొని ఒక సరోవరంలోకి వెళ్ళిపోతాడు. సరోవరంలో పడిన వెంటనే ఈ బ్రహ్మరాక్షసి ఆ సరోవరం దగ్గరికి పోతుంది. పోయి ఎక్కడున్నాడో అని మొత్తం చూస్తుంది. సరోవరంలో ఉన్నాడేమో అని అనుకొని ఎతుకుతూ ఉంటుంది. రాకుండా పోతాడా అని ఎతుకుతూ ఉంది. ఈ రకంగా ఎతుకుతూ ఉన్నప్పుడు సరోవరంలో పడిన వెంటనే కొంతమంది నాగకన్యలు వచ్చిండ్రు. ఆ సరోవరంలో ఉన్నారు నాగకన్యలు. అప్పుడు ఆ నాగకన్యల్లో నాగరాజు కూతురు కూడా ఉంది. ఆ నాగకన్య ఏం చేసింది అంటే ఈ రాజుని చూసింది. రాజు చాలా అందగాడు. చూసిన వెంటనే ఆమె ఆ చంద్రాంగదుని నాగలోకానికి తీసుకెళ్ళింది. నాగలోకము ఎక్కడుంటది అంటే పాతాళ లోకంలో ఉంటుంది అని శాస్త్రం చెప్పింది. పాతాళ లోకం తీసుకుపోయింది. అనేక పడగలున్న పాములు అక్కడ మొత్తం ఉన్నాయి. ఈ రాజు చూస్తూ ఉన్నాడు. అనేక రకాల మనులు ఉన్నాయి అక్కడ. మనుల మధ్య కాంతితో పాతాళ లోకం అంతా దగదగ మెరిసిపోతుందంట. చంద్రాంగదుడు చూస్తున్నాడు దీన్ని. నాగరాజు కూతురైన నాగకన్య కూడా ఉంది. అప్పుడు ఈ నాగకన్య అడిగింది చంద్రాంగదుణ్ణి, నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నీకు నాగామృతమును ఒక అమృతం ఇస్తా. ఆ అమృతం ఇస్తే 10,000 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు. కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకో, మనం హాయిగా ఉందము అని చెప్తుంది. అప్పుడు చంద్రాంగదుడు అంటాడు, నేను మానవ స్త్రీని తప్ప వేరే స్త్రీని పెళ్లి చేసుకోను, కాబట్టి నేను పెళ్లి చేసుకోను అని చెప్తాడు. అనేవరికి ఆ నాగకన్య అంటది, మేము అనుకుంటే నిన్ను రక్షించగలం, మేము అనుకుంటే నిన్ను శిక్షించగలం, మరణం వరకు తీసుకుపోతాం, కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో నన్ను అంటది. నేను పెళ్లి చేసుకోను అని చెప్తాడు. సరే అని ఆ రాజుని, చంద్రాంగదుని నాగకన్యలు బంధిస్తారు. బంధించిన తర్వాత రాజు మనకు దెబ్బ తగిలేంత వరకు మనకు మించిన శక్తి లేదు అనుకుంటాం. దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. అప్పుడు ఎవరైనా ఒక మంచి మాట చెప్తే ఆ రోజు ఆ మాట విని ఉంటే బాగుండే కదా అని అనిపిస్తుంది. అప్పుడు బాధపడ్డాడంట, పశ్చాత్తాపడ్డాడు ఆ రాజు. అయ్యో, నేను నా భార్య మాట విని ఉంటే ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదు కదా అనుకున్నాడు. చాలా బాధపడ్డాడు. 12 సంవత్సరాలు భార్యా వియోగం అయింది. అప్పటికి 12 సంవత్సరాలు అయింది. అతను బందీగానే ఉన్నాడు. 12 సంవత్సరాలు అయిన తర్వాత ఇందుమతి చాలా బాధపడ్డది. ఇందుమతి బాధపడి ఇందుమతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు అంటే, అమ్మా 12 సంవత్సరాలు అయింది నీ భర్త రాక, 12 సంవత్సరాల తర్వాత భర్త రాకపోతే నువ్వు ఇంకో వివాహం చేసుకోవచ్చు, కాబట్టి నువ్వు ఇంకో వివాహం చేసుకో తల్లి అని అన్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ. అప్పుడు అన్నది ఆమె, నేను
నా భర్త రాకపోతే 12 సంవత్సరాల తర్వాత రాలేదు అంటే భర్త మరణించినతో సమానం కాబట్టి భర్త వస్త్రం తీసుకొని సహగమనం చేస్తా, చనిపోతా, అంతేగాని ఇంకో వివాహం చేసుకోను అని ఆమె నిర్ణయించుకున్నది. ఈ రకంగా ఇట్లా గడుస్తుంది. 12 ఏళ్ళు ఈ బ్రహ్మరాక్షసి అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది. చూసి ఏం చేసింది అంటే సరోవరం మొత్తం కూడా నీళ్లు మొత్తం తాగేసింది. ఆ బ్రహ్మరాక్షసి భార్య బ్రహ్మరాక్షసి నీళ్లు మొత్తం తాగింది. ఎక్కడ చూసినా కూడా నీళ్లు లేవు, ఆ రాజు లేడు. అరే ఎక్కడ పోయిండు అని ఆలోచిస్తూ ఉంది. ఈ రకంగా గడిచిపోతుంది. ఇక ఇందుమతి అనుకుంది సహగమనం చేయాలనుకుంది. అప్పుడు పండితులు వచ్చి అన్నారు, అమ్మా నువ్వు సహగమనం చెయ్యొద్దు, ఎవరైనా ఈ భూమి మీద వెళ్ళిపోవాల్సిందే, ఎవరు శాశ్వతంగా ఉండరు, కాబట్టి నువ్వు తొందరపడి సహగమనం చేసుకోవద్దు తల్లి. నాకెందుకో రాజు బ్రతికే ఉన్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను సరోవరం దగ్గరికి ఒక వ్యక్తి చెప్తున్నాడు, నేను సరోవరం దగ్గరికి పోయినా, సరోవరం దగ్గరికి పోతే సరోవరం మొత్తం బ్రహ్మరాక్షసి ఎదురు చూసింది, బ్రహ్మరాక్షసి మొత్తం సరోవరం మొత్తం తాగేసింది, సరోవరంలో ఎక్కడా కూడా రాజు కనపడలే, నాకెందుకో బ్రతికున్నాడేమో అనిపిస్తుంది, నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దమ్మా అని చెప్పిండు. సరే అని ఇందుమతి సహగమనం చేయకుండా ఆగిపోయింది. కొన్ని రోజుల తర్వాత నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి నారదుడు మహతి అనే వీణతో గానామృతం చేస్తూ వచ్చిండు. ఇందుమతి దగ్గరికి వచ్చిండు. వచ్చి ఆయన మెడలో ఉన్న తులసిమాల వేసుకున్నాడు. ఎప్పుడు నారదుడు తులసిమాల తీసి ఇందుమతికి ఇచ్చిండు. ఇచ్చి ఆ తులసిమాల ఎట్లా ఉందంట అంటే ఆ తులసిమాల సువాసన ఆకాశం అంతా వెదజల్లిపోయిందంట, అంత గొప్ప సువాసనతో ఉంది. ఆ తులసిమాలకి ఇచ్చిన తర్వాత ఇందుమతి ఏడ్చింది నారదుని దగ్గర, స్వామి నా భర్త పోయి 12 సంవత్సరాలు అయింది, కనిపిస్తలేడు, నేను సహగమనం చేద్దాం అనుకున్నా, కాకపోతే కొంతమంది ఆగు అన్నారు, అసలు నా భర్త బ్రతికే ఉన్నాడా, ఏం చెయ్యాలి అంటే నారదుడు చెప్తాడు, అమ్మ నీ భర్త బ్రతికే ఉన్నాడు, తప్పకుండా వస్తాడు, నువ్వేం చెయ్యి అంటే శ్రావణ శుద్ధ చతుర్థి నుండి భాద్రపద శుద్ధ చతుర్థి వరకు 1 నెల పాటు వ్రతం చెయ్యి తల్లి. ఈ వ్రతం నువ్వు చేస్తే దీన్ని చతుర్థి వ్రతం అంటారు, ఈ వ్రతం చేస్తే తప్పక నీ భర్త వస్తాడు అని చెప్పాను. ఈ మాట చెప్పేవరకు స్వామి నాకు మీరే చేయించండి అని నారదుని వేడుకున్నది ఇందుమతి. తప్పకుండా అని శ్రావణ శుద్ధ చతుర్థి నుండి భాద్రపద శుద్ధ చతుర్థి వరకు 1 నెల రోజుల పాటు ఇందుమతితో సాక్షాత్తు నారదుడే చతుర్థి వ్రతాన్ని చేయిస్తారు. చేయించి తప్పకుండా ఒక మంత్రోపదేశాన్ని కూడా ఇచ్చి నువ్వు ఈ వ్రతం చేయి తల్లి అని చెప్పిండు. వెంటనే ఆ తల్లి ప్రతిరోజు కూడా వ్రతం చేసింది. భాద్రపద శుద్ధ పంచమి నాడు ఉద్వాసన చేసింది. చేసిన వెంటనే గణపతి ఆ ఇందుమతి కల్లోకి వస్తాడు. వచ్చి నీ భర్త అతి త్వరలో ఇంటికి వస్తాడు అని చెప్పిండు. చాలా సంతోషంతో ఆ తల్లి ఉంది. ఈ రకంగా ఉన్నప్పుడు నాగకన్యలు రాజు దగ్గరికి వస్తారు, చంద్రాంగదుని దగ్గరికి వచ్చి, నిన్ను చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది, మేము మీ దంపతుల్ని విడగొట్టినాం, 12 సంవత్సరాలు వియోగం చేసినాం, నాకు చాలా బాధగా ఉంది. భార్యాభర్తల్ని విడగొడితే ఏ కారణం చేతనైనా భార్యాభర్తల్ని విడగొట్టినట్టయితే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది. బ్రహ్మహత్యా పాతకం అనేక రకాలుగా వస్తుంది. బ్రాహ్మణుని చంపుతనే కాదు, భార్యాభర్తల్ని విడదీసిన, అలసిపోయి నిద్రపోతున్నవని లేపిన, అట్లని నిద్ర లేపొద్దు అని కాదు, సూర్యోదయానికి పూర్వమే నిద్ర ఖచ్చితంగా ఎవరైనా లేవవలసిందే. కానీ బడలిపోయి ఉన్నాడు, అక్కడ అతని అవసరం లేదు, అకారణంగా నేను నిద్ర లేపుతా అన్న, అకారణంగా నిద్ర లేపకూడదు, కారణం లేకుండా నిద్ర లేపకూడదు అని చెప్పింది. కారణం ఉంటే నువ్వు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి సంధ్యావందనం చేసుకోవాలి కాబట్టి అది కారణం, కాబట్టి ఆ కారణం చేత లేపొచ్చు. ఏ కారణం లేకుండా మధ్యరాత్రి 2 అవుతుంది నాకు నిద్ర వస్తలేదు మాట్లాడదాం రాని లేపకూడదు. కారణం లేకుండా నిద్ర లేపితే బ్రహ్మహత్య పాతకం వస్తుంది. పురాణ కథ జరుగుతున్నప్పుడు ఆపే ప్రయత్నం చేస్తే బ్రహ్మహత్య పాతకం వస్తుంది. ఆపిన వానికి బ్రహ్మహత్య పాతకం వస్తుంది. తల్లి బిడ్డను విడదీస్తే బ్రహ్మహత్య పాతకం వస్తుంది. భార్యాభర్తల్ని విడదీస్తే బ్రహ్మహత్య పాతకం వస్తుంది. కాబట్టి నిద్రాభంగ కథాచేదో దాంపత్యం ప్రీతిభేదనం శిశుమాతృ విభేదస్య బ్రహ్మహత్య సమం శృతం. బ్రహ్మహత్యతో సమానంగా ఈ పాపాలు చేస్తే వస్తుంది. కాబట్టి మాకు నిన్ను విడిపియాలనుంది అని ఒక మాట చెప్పిండ్రు. చాలామంది పూజలు చేస్తే వ్రతాలు చేస్తే నోములు చేస్తే మంచిగా అవుతుందా అని అంటారు. ఇక్కడ నాగకన్యలు ఏమని చెప్పిండ్రు అంటే
నీ భార్య ఏదో నోము నోచిందయ్యా, అందుకే మా మనసు మారింది అని చెప్పిండు. ఎంత అద్భుతమైన మాట అంటే, పురాణం మనం ఊకి వినడం కాదు, కష్టం రావడం ఒక ఎత్తైతే కష్టం వచ్చినప్పుడు భగవంతుని పట్టుకొని నిలబడడం ఒక ఎత్తు. అది కష్టం పోనీయకపోని దాన్ని తట్టుకొని నిలబడిగే శక్తి భగవంతుడు మనకిస్తాడు. కాబట్టి ఇక్కడ నాగకన్యలన్న మాట ఏంది అంటే, నీ భార్య ఏదో నోము నోచుకున్నట్టుంది, నా మనసు మారింది. సరస్వతి పూజ చేస్తే విద్య ఎందుకు వస్తుంది? ఒకసారి ఆలోచన చేద్దాం. మనం గణపతి పూజ చేస్తే విద్య ఎందుకు వస్తుంది? అట్లంటే గణపతికి సహస్రాలు చెప్పుకుంటూ పోతే వానికి ఐఏఎస్ ఫస్ట్ క్లాస్లో ఫాస్ట్ కావచ్చు కదా. వానికి విద్య రావడము అంటే భగవంతుడు ఎవరికి ఏ విద్య రాని, ఒకరికి మాట్లాడే విద్య ఉంటుంది, ఒకరికి మంచిగా పాడే విద్య ఉంటుంది, ఒకరికి గ్రీనింగ్తో సంతకం పెట్టే యోగ్యత ఉంటుంది, ఒకరు తాను అనుకున్న రీతిలో ఏదైనా చేసే సామర్థ్యం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విభూతి భగవంతుడు ఇస్తాడు. ఆ విభూతి ఏ రకంగా వస్తుంది అంటే, అసలు మనకు మొట్టమొదట చదువు రావాలంటే ఏం చేయాలంటే కూర్చోవాలి. కూర్చొని చదవగలగాలి. ఒకవేళ ఎవరైనా పెద్దలు చెప్పింది వినగలగాలి. భగవంతుని అనుగ్రహం ఉంటే ఏమవుతుంది అంటే మంచి చెయ్యాలనిపిస్తుంది. అందుకు పూజ. చదువుకునే వ్యక్తికి ఏం కావాలంటే చదువుకోవడం కావాలి. ఆ చదువుకోవాలి అనే మనసుని భగవంతుడు ఇస్తాడు, చదువునియ్యడు. చదువుకోవాలనే మనసు ద్వారా ఆ పిల్లవాడు కూర్చుంటే చదవగలుగుతాడు. మనము ఇక్కడ నుండి ఒక ప్రాంతానికి పోవాలి. ఆ ప్రాంతానికి పోయేటప్పుడు మధ్యలో ముళ్ళు ఉంటాయి, విపరీతంగా నీళ్లు ఉంటాయి, అనేక రకంగా వాగులు వంకలు ఉంటాయి, దర్భ ఉంటుంది, నడవలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నుంచి అవతలికి పోవడం మన లక్ష్యం అయితే భగవంతునికి నమస్కారం చేసుకుంటే భగవంతుని నవాంత ఇక్కడి నుంచి అక్కడేం పంపించాడు. ఇదే నడుచుకుంటూ పోతావు. కానీ నడుచుకుంటూ పోతున్నప్పుడు క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా దాన్ని తట్టుకొని నిలబడే శక్తి, ఏ రకంగా దాటాలనే సమయస్ఫూర్తి, ఏదైనా మంచి మనిషి ద్వారా నువ్వు ఈ రకంగా పో అనే శక్తిని భగవంతుడు ఇస్తాడు. కాబట్టి నడవవలసింది నీవే, చేరవలసింది నీవే, చేయవలసింది నువ్వే, కష్టపడవలసింది నువ్వే. కానీ భగవంతుని నమ్ముకుంటే ఆ కష్టంలో ఒక ఆలోచన ఇస్తాడు. దైవం మానుష్య రూపేణ, ఒక మనిషి రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాడు, లేదా ఒక స్ఫురణనిస్తాడు. ఇది చేయడం వల్ల ఈ రకంగా నేను పోతానేమో అనే అడ్డంకులని పక్కకు పంపించేస్తాడు. ఇది భగవంతుని అనుగ్రహం కలగడం అంటే. భగవంతుని అనుగ్రహం కలగడము అంటే రాత్రికి రాత్రి ఏదో జరిగిపోతుంది అని కాదు. ఏ స్థితిలో ఉన్నా నువ్వు వర్తమానంలో ఉండేటట్టు భగవంతుడు చేస్తాడు. ఆ శక్తి కొరకు భగవంతుని అర్చించాలి. ఇప్పుడు పిల్లలకు మనం ఏం నేర్పియాలి అంటే, కష్టం రాకుండా చూడు స్వామి అని నమస్కారం చేసుకోం కాదు, కష్టం వచ్చి తీరుతుంది. ప్రతి మనిషి జీవితంలో కష్టం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు భగవంతుని పాదాలు పట్టుకుంటే దాన్ని ఏ రకంగా ముందరికి నడిపిస్తాడు అనేది భగవంతుడే ఇస్తాడు. ఆ శక్తిని ఇస్తాడు. ఆ శక్తి కొరకు పూజ. కష్టం తొలగడానికి పూజ కాదు. కష్టం తొలగడానికి పూజ అనుకుంటే, నాకు ఏదో కష్టం వచ్చింది, భగవంతుని వేడుకున్నా, ఆ కష్టం తీరింది, ఇంకో కష్టం వస్తుంది. 24 గంటల్లో కష్టాల సుడిగుండంలో ప్రతి మనిషి పడుతూనే ఉంటాడు, లేస్తూనే ఉంటాడు. ఈ కష్టాలు అనేవి ప్రతి మనిషి జీవితంలో నిత్యం తరచుగా వస్తూనే ఉంటాయి. భగవంతుని పాదాలు గట్టిగా నమ్మితే ఏమవుతుంది అంటే, కష్టాల సుడిగుండంలో ఉన్నా కూడా నిన్ను బయటపడేస్తాడు భగవంతుడు. కష్టాన్ని తట్టుకొని కానీ, కష్టాన్ని తీసేసి కానీ, ఏ రకంగా అయినా కూడా మనల్ని ముందరికి నడిపిస్తాడు. కాబట్టి వెంటనే ఆ నాగకన్యలు రాజుని వదిలిపెడతారు. రాజు బయటికి వచ్చేస్తాడు. బయటికి వచ్చిన తర్వాత బయట ఒక బ్రహ్మరాక్షసి ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడు దొరుకుతాడా అని. రాజును చూస్తుంది. రాజును చూసి నన్ను వివాహం చేసుకో అని మళ్ళీ వెంటబడితే అప్పుడు సాక్షాత్తు గణపతే వస్తాడు. గణపతికి మనం భాద్రపద శుద్ధ చతుర్థి రోజు గణపతిని ఒక నామంతో పూజ చేస్తాం. ఏ నామం? ఆ రోజు గణపతి ఒక పేరుతో పూజ చేస్తాం మనం. నేను ఇక్కడ మంత్రం చెప్పినప్పుడు మొట్టమొదట సౌభరి అనే వ్యక్తి, సౌభరి అనే మహర్షి దుర్బలునికి ఉపదేశం చేసిండు. ఏ మంత్రం ఉపదేశం చేసిండు? వరసిద్ధి వినాయకునుగా పూజలు అందుకుంటాడు భాద్రపద శుద్ధ చవితి రోజు స్వామి. వరసిద్ధి వినాయకునుగా. వరసిద్ధి వినాయకుడు ఎట్లుంటాడు? అసలు గణపతి ఎట్లుంటాడు? గణపతికి ఎన్ని చేతులు ఉన్నాయి? ఏమేమి ఉన్నాయి చేతుల్లో? పాశం ఉంది, అంకుశం ఉంది, ఎడమ చేతిలో లడ్డు పట్టుకున్నాడు, కుడి చేత్తో అభయహస్తం ఉంది.
మీరు గణపతి స్వరూపాన్ని చూడండి, ఇవే ఉంటాయి. పైన పాశము అంకుశము, కింద కుడి చేతో అభయహస్తం, ఎడమ చేత్తో మోదకం పట్టుకున్నాడు. ఈ స్వరూపమే వరసిద్ధి వినాయక స్వరూపం. ఈ స్వరూపమే భాద్రపద శుద్ధ చతుర్థి రోజు మనం పూజ చేసే స్వరూపం. కాబట్టి పాశ అంకుశాలతో గణపతి వచ్చి ఆ బ్రహ్మరాక్షసిని సంహారం చేసిండు. తన అంకుశంతో సంహారం చేసిండు. కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు బ్రహ్మరాక్షసు చనిపోయిన వెంటనే చంద్రాంగదుణ్ణి తీసుకుపోయిండ్రు. నారదుడు ఏం చేసిండు అంటే, కొన్ని రోజుల పాటు నువ్వు నాగకన్యంలో ఉన్నావు కాబట్టి, నాగలోకంలో ఉన్నావు కాబట్టి నీకు కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేస్తా అని ప్రాయశ్చిత్త కర్మలు చేసిండు. ప్రాయశ్చిత్త కర్మలు చేసి మీరిద్దరూ హాయిగా ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా ఆనందంగా ఉండేటట్టు గణపతి చేసిండు. కాబట్టి ఆ రకంగా చంద్రాంగదుడు అనే రాజు భార్య ఇందుమతి చతుర్థి వ్రతం చేయడం వల్ల నాగకన్యల నుండి బ్రహ్మరాక్షసుని తప్పించుకొని గణపతి అనుగ్రహంతో వాళ్ళిద్దరూ ఆనందమైన జీవితం గడిపిండ్రు. దానికి గల కారణం చతుర్థి వ్రతము అని భృగువు సోమకాంతునికి చెప్పిండు. అయితే అత్యంత ప్రాచీన కాలంలో దండకారణ్యంలో ఒక ముని ఉండేవాడు. ఆ మునికి ఒక భార్య ఉంది. ఆ భార్య పేరు సుగుణ. ఈ సుగుణ ఏం చేసింది అంటే, ఈమె మహాతపస్సంపన్నురాలు. ఆయన భర్త కూడా అంతే, మహాతపస్సంపన్నులు. ఇద్దరూ చాలా గొప్ప వ్యక్తులు. అయితే ఒకనాడు సూర్యగ్రహణం వచ్చింది. సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఈ సుగుణ అనే స్త్రీకి ఏమైంది అంటే, విపరీతమైన శరీర కామం పట్టుకుంది. కామిద్దము అనుకుంది. అయితే సుగుణ తన భర్త దగ్గరికి పోయి మునిని పోయి అడిగింది, మన ఇద్దరము కామిద్దమా అని అడిగింది. అప్పుడు అతను అన్నాడు, ఇది గ్రహణ సమయం. గ్రహణ సమయంలో మనం పొరపాటున కూడా సంగమించకూడదు. గ్రహణ స్నానము విమోచ స్నానము చేసి మనం జపం చేసుకోవాలి. గ్రహణం కంటే ముందు స్నానం చేయాలి, జపం చేసుకోవాలి, గ్రహణమైనాక స్నానం చేయాలి. కాబట్టి ఇది నిషిద్ధ సమయం, వద్దు అని చెప్తాడు. చాలా పాపం ఇది, వద్దు అని చెప్తాడు. భార్య వినలే. నా కోరిక తీర్చు అని అడిగింది. అప్పుడు మనము కొన్ని సందర్భాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకు అంటే, కృష్ణుడు భార్యాభర్తలు ఒక గదిలో ఉన్నారు. కృష్ణుడు ఏం చేసిండు అంటే, ఆ గదిలో ఒక పామును వదిలిపెడతాడు. అప్పుడు ఆ భార్యాభర్తలు మైథునం చేస్తూ ఉన్నారు, బట్టలు లేకుండా ఉన్నారు. పామును వదిలిపెట్టేసరికి పాము వచ్చిందనే భయంతో వాళ్ళు బట్టలు లేకుండా తలుపు తెరిచి బయటకు వచ్చేసిండు. బట్టలు లేకుండా ఉన్నారు వాళ్ళు. కృష్ణుడు వాళ్ళందరినీ, పక్కల వాళ్ళందరినీ పిలిచి చప్పట్లు కొట్టి, చూడండి వీళ్ళని అని పిలిచిండు. ఇది మనం పైకి చూస్తే కృష్ణుడేంది, బట్టలు లేని వాళ్ళు లోపల నుంచి బయటికి వస్తే ఆనందపడడం ఏంది అని మనకు అనిపిస్తుంది. కృష్ణుడు ఏది చేసినా కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు ఏది చేసినా జగద్గురువై మనల్ని కాపాడుతూ వచ్చిండు. ఏం చెప్పిండు అంటే, లీల అన్న మాటకు అర్థమైంది అంటే, బయటికి మనకు ఒకలా కనబడుతుంది, లోపల దాని రూపం వేరే ఉంటది. కృష్ణుడు ఏం చెప్పిండు, ఏం చెప్పదలుచుకుండు మనందరికీ అంటే, వాళ్ళిద్దరూ పగటిపూట మైథునం చేస్తూ ఉన్నారు, పగటిపూట మైథునం చెయ్యొద్దు అని చెప్పిండు, బోధ చేసిండు మనకి. పగటిపూట పొరపాటున కూడా స్త్రీతో సంగమించవద్దు, కేవలం రాత్రిపూట మాత్రమే సంగమించాలి. భార్యాభర్తలు ధర్మబద్ధమైన సంగమం పనికొస్తుంది, కానీ పగటిపూట చెయ్యొద్దు అని కృష్ణుడు బోధ చేసిండు. కానీ దాన్ని ఏ రకంగా చెప్పిండు అంటే, ఒక లీలగా చూయించి చెప్పిండు. ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటది, బంతి ఆడుకుంటూ ఉంటాడు కృష్ణుడు. బంతి పోయి అక్కడ పడుతుంది. ఆ బంతి తీసుకొని పోతే బట్టలన్నీ అక్కడ ఉంటాయి. ఆ బట్టల్ని తీసుకొని వస్తాడు. స్త్రీ బట్టలు లేకుండా బయటికి వస్తుంది. బట్టలు లేకుండా బయటికి వచ్చినప్పుడు అందరిని పిలిచి మళ్ళీ ఎగతాళి చేస్తాడు. అందరిని పిలిచి ఎగతాళి చేస్తే అక్కడ ఎగతాళి చేస్తే చుట్టుపక్కల అందరూ వచ్చి నవ్వుతారు. ఇది ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉన్నప్పుడు బట్టలు తీసుకురావడం ఏంది,
స్త్రీ బట్టలు లేకుండా బయటికి రావడం ఏంది, కృష్ణుడు చూసి నవ్వడం ఏంది? ఇది బయటికి మనకు ఒకలా కనబడుతుంది, లోపల ఏంది, దీని అంతరార్థం ఏంది అంటే స్నానం చేసేటప్పుడు అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరే కానీ స్నానం చేసేటప్పుడు వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. ఇది కృష్ణుడు చెప్పిన బోధ మనకు. వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు అని కృష్ణుడు చేసిన బోధ. కాబట్టి బయటికి ఒకలా కృష్ణుడు చెప్పిండు, లోపల ప్రతిదీ కూడా బోధ చేసిండు. ఈ రకంగా మీరు బ్రతకొద్దు, ఈ రకంగా మీరు బ్రతకొద్దు, ఈ రకంగా ఉండొద్దు అనేది బోధ చేసుకుంటూ వచ్చిండు. కాబట్టి ఈ సుగుణ అనే స్త్రీ ఏం చేసింది అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కామించవలసిందే అన్నది. సరే అన్నాడు. గ్రహణ సమయంలో భార్యాభర్తలిద్దరు కూడా సంగమం చేసిండు. ఆమె గర్భం దాల్చింది. గర్భం దాల్చిన వెంటనే సుగుణకి ఆ ముని చెప్తాడు, నీ కొడుకు నుంచి నీకు ఉపద్రవం వస్తుంది, నీకు కాదు నాకు కూడా వస్తుంది అంటే సుగుణ భయపడ్డది. మరి ఏం చెయ్యాలి అని అడుగుతుంది. సరే, మనము ఈ పాపం నుండి విముక్తుల్ని కావాలంటే 90 రోజుల పాటు గణపతి దీక్ష తీసుకోవాలని చెప్తారు. సరే అని గణపతి నామం భార్యకి ఇస్తాడు. కానీ ప్రారబ్ధం అనుభవించేటట్టు చెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రం గణపతి ఆ దీక్షను చేయనీయడు. 90 రోజులు చేయాలనుకున్న వాళ్ళు 88 రోజులే చేస్తారు, తర్వాత ఆగిపోతారు. కొంతకాలానికి కొడుకు పుడతాడు. ఆ కొడుక్కి బుధుడు అని ఒక పేరు పెట్టిండ్రు. చాలా గొప్ప అందగాడు కొడుకు. కానీ దుర్గుణుడు. ఎంత అందం ఉంటే ఏంది, గుణం ఉండాలి కదా, గుణం లేదు. ఎంత దుర్గుణుడు అంటే ఉపనయనం అయ్యాక సంధ్యావందనం అనేది చేయలేదంట. అసలు జూదగాలతో దొంగలతో తిరిగేవాడు, వేశ్యాలోనత్వం లోనయ్యిండు. ఇంట్లో కూడా దొంగతనాలు చేసిండు, బయట దొంగతనాలు చేసిండు, స్త్రీలను ఏడిపించిండు. ఈ రకంగా బుధుడికి ఎవరు ఏ గురువు దగ్గరికి పోయినా కూడా పాఠం చెప్పేవాళ్ళు కాదు, మేము చెప్పము అని చెప్పిండు. తండ్రి చాలా బాధపడ్డాడు. ఇక విపరీతంగా తాగడం ప్రారంభించిండు. చిన్నతనంలోనే 7 వ్యసనాల్లో ఒక వ్యసనం వచ్చింది, తాగడం, మందు తాగడం. 7 వ్యసనాలు ఉన్నాయి మనకు. మందు తాగడము, జూదము, స్త్రీ వేషాలోలత్వము, అతి నిద్ర, అతి తిండి, ఇవన్నీ కొన్ని 7 వ్యసనాలు ఉంటాయి. ఈ 7 వ్యసనాల్లో ఒక వ్యసనం మందు తాగడం అలవాటైంది. అయితే ఇంత స్థితిలో కూడా పెళ్లి చేస్తే మారతాడేమో అనుకుని పెళ్లి చేసిండ్రు. అతని భార్య చాలా గొప్ప బంగారం లాంటి అమ్మాయి, చూడ్డానికి కాదు రూపంలో కూడా, గుణంలో కూడా, గుణంలో గొప్ప అమ్మాయి. పెళ్లి తర్వాతనైనా మారతాడేమో అనుకున్నారు, కానీ మారలే. తండ్రి బుధుణ్ణి పట్టుకొని, ఎంత గొప్ప వంశంలో పుట్టినవురా, బ్రాహ్మణ వంశంలో పుట్టినవు, సంధ్యావందనం చెయ్యకుండా ఇట్లా తిరుగుతున్నావు అని కొంత మందలించడానికి పోతాడు. ఇప్పటికైనా బాగుపడరా, నీ కర్మకాండ చేయిస్తా, ప్రాయశ్చిత్త కర్మకాండ చేయిస్తా, ఇప్పటి నుంచైనా సంధ్యావందనం చేసుకో అని చెప్తాడు. నేను ఇవన్నీ చెయ్యను అంటాడు. అప్పుడు బుధుడు తండ్రి కొంచెం కోపగించుకోవడానికి పోతాడు. బుధునికి కోపం వస్తుంది. ఇవంతా ఎక్కడ మాట్లాడుతున్నాడు అంటే మందు తాగే ప్రదేశంలో మాట్లాడుతున్నాడు. అప్పుడు తండ్రి మీద కొడుకు కోపం వచ్చి, కొడుకు ఏం చేసిండు, బుధుడు తండ్రిని కట్టె తీసుకుని కొట్టి చంపేసిండు. చంపేసిన తర్వాత తను తీసుకుపోయి ఎక్కడో పడేసిండు. 5-6 రోజుల తర్వాత ఇంటికి పోయిండు. తల్లి బాధపడుతుంది, 5-6 రోజులైందిరా తండ్రి రాక, ఎక్కడ పోయిండో కనిపిస్తలేడు, నువ్వేమో ఇంటికి వస్తలేవు అని బాధపడుతుంది. చంపింది కొడుకే. ఈ రకంగా తల్లి అసలు ఏం పట్టించుకుంటలేవు, ఏంది ఇది అని మళ్ళీ గద్దిస్తే తల్లిని కూడా చంపేసిండు. తల్లిదండ్రులు ఇద్దరిని చంపేసిండు. చంపేసిన తర్వాత ఈ విషయం రాజుకు తెలిసింది. రాజుకు తెలిస్తే రాజు అన్నాడు, బ్రాహ్మణుని చంపితే ఆ పాపం బ్రహ్మహత్య పాతకం వస్తుంది, కాబట్టి ఉరి శిక్షతో సమానమైన శిక్ష వేయండి. ఏందది అంటే రాజ్య బహిష్కరణ చేయండి అని చెప్పాడు. రాజ్య బహిష్కరణ, గుండు కొట్టియడం, ఇవన్నీ ఉరి శిక్షతో సమానమైన శిక్షలు, అంటే మరణ సదృశమైన శిక్షలు. మనకు భారతంలో ఒక చిన్న కథ తెలుస్తుంది. భారతంలో ఏం చెప్తారు అంటే, అశ్వత్థాముడు ద్రోణాచార్యుని కొడుకు రాత్రికి రాత్రి ఉపపాండవుని దృష్టిని చంపేస్తాడు. ఉదయం లేచి పాండవుల కోపం వస్తుంది, అశ్వత్థాముని కాళ్ళు చేతులు కట్టి ద్రౌపది దగ్గరికి తీసుకొస్తారు. ద్రౌపది నువ్వేం చెప్తే అది చేస్తామని అడుగుతారు. ద్రౌపది అంటది, గురువు కుమారుడు బ్రాహ్మణుడు, చంపితే బ్రహ్మహత్య దోషం వస్తుంది, చంపకండి, రాజ్య బహిష్కరణ చేయండి, శిరోమణం చేసి రాజ్య బహిష్కరణ చేయండి అని చెప్తుంది. ద్రౌపది చెప్తుంది ఈ మాట పాండవులకి. కాబట్టి ఇక్కడ కూడా బుధుడు బ్రాహ్మణుడు కాబట్టి చంపొద్దు అని రాజ్య బహిష్కరణ చేద్దామని చెప్పిండు. అయితే ఇతను రాజ్య బహిష్కరణ చేస్తే అడవికి పోయిండు. అడవికి పోయిన ఒక బోయ స్త్రీతో సంగమం ఏర్పాటు చేసుకున్నాడు, దొంగతనం చేస్తేవాడు. ఇక ఒక రోజు తన భార్యను కూడా ఎవరికి కనబోను ఊరిలోకి వచ్చి ధనం, భార్య దగ్గర బంగారం ఉండదు తీసుకుపోదామని వచ్చిండు. వస్తే ఆ భార్యను కూడా చంపేస్తాడు.
అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే భార్య కానీ తల్లిదండ్రులు కానీ గణపతిని ఉపాసన చేస్తూ ఉండేవాళ్ళు. గణపతిని ఉపాసన చేసిన కారణం చేత ఈ సుగుణ దంపతులు ఇద్దరు కూడా, అంటే ఆ ముని భార్య ఇద్దరు కూడా భోజవంశంలో పుడతారు. తర్వాత బుధుని భార్య చనిపోయిన వెంటనే ఎక్కడ పోతుంది అంటే గణపతిని సేవిస్తూ కైలాసంలో చంద్రలేఖ అనే పేరుతో పార్వతీదేవికి ఇష్టసఖిగా మారిపోతుంది ఈ బుధుని భార్య. ఈ సుగుణాన దంపతులు భోజరాజ్యంలో పుట్టి మళ్ళీ వాళ్ళు గణపతిని ఆరాధించి మళ్ళీ గణపతి లోకానికి పోతారు. అయితే ఇతను మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాడు. 80 ఏండ్లు వచ్చినాయి ఇతనికి. 80 ఏండ్లు వచ్చినాయి, ముసలివాడయ్యిండు, చాలా రోగాలు వచ్చినాయి, అనుభవిస్తున్నాడు. కళ్ళు కనబడడం లేదు, పాపాలన్నీ కూడా రోగంలో అనుభవిస్తూ ఉన్నాడు. 80 సంవత్సరాలకి భోయస్త్రీ అతన్ని వదిలేసింది. 40 సంవత్సరాల తర్వాత ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. చాలా దుర్భరమైన స్థితి, భూలోకంలో నరకాన్ని చూశాడు. చూసి 80 ఏండ్లకు చనిపోయిండు. చనిపోయిన తర్వాత అతనికి దహన సంస్కారం చేసే స్థితి కూడా లేదు. ఎవ్వరూ దహన సంస్కారం కూడా చేయలే. అందుకే మనం బ్రతికుండగానే మన శరీరంతో ఉన్నప్పుడే మనం దేవాలయానికి పోయేటప్పుడు దేవాలయం ప్రదక్షిణ చేసి బయటికి వచ్చి దేవాలయం ప్రదక్షిణ చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత 2 నిమిషాలు మౌనంగా కూర్చోండి అని చెప్తారు. ఎందుకు కూర్చోవాలి? ఎందుకు కూర్చోమని శాస్త్రం చెప్పింది అంటే అనాయాసేన మరణం వినా దైన్య జీవనం దేహంతే తమ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర అని వేడుకోవాలంట. ప్రతి మనిషి కోరుకోవాల్సిన స్థితి అనాయాసేన మరణం, ఆయాసం లేని మరణం, వినా దైన్యేన జీవనం, ఒకరిని చెయ్యి చాచి అడిగే స్థితి లేకుండా ఉండాలి. దేహంతే తవ సాన్నిధ్యం, దేహాంతంలో నీ నామస్మరణ చెప్పే యోగ్యత, దేహిమే పరమేశ్వర, నాకు ప్రసాదించని ఈశ్వర అని వేడుకోవాలట. కాబట్టి ఆ రకంగా ఆ బుధుడు చనిపోయిండు, దహన సంస్కారం కూడా చేయలే. యమలోకానికి తీసుకుపోయిండు బుధుడిని. అతను చేసిన పాపాలు తల్లిని చంపిండు, తండ్రిని చంపిండు, భార్యను చంపిండు. ఇంక ఈ పాపం కాదు ఆ పాపం కాదు, అన్ని పాపాలు చేసిండు. నరకంలో 12 నెలలు ఇబ్బంది పెట్టిండు. మనకు 1 సంవత్సరము అంటే నరకంలో 1 రోజు అని అర్థం. తర్వాత 12 రోజులు అంటే 1 సంవత్సరం పాటు ఇబ్బంది పెట్టి నరకమన్నీ చూసి 13వ రోజు యముడి దర్శనం అయ్యింది. గరుడ పురాణం చెప్తుంది యమ దర్శనం ఎట్లయితుంది అంటే యమలోకానికి 4 ద్వారాలు ఉంటాయంట. దక్షిణ ద్వారం ద్వారా పోతే నరకం గోతము, మిగతా 3 ద్వారాల ద్వారా పోతే యముడే వచ్చి మన పాదాలని కడుగుతాడంట. దక్షిణ ద్వారం ద్వారా పోతేనే గాని యముడి యొక్క రూపం భయానకంగా ఉంటదంట. ఊహ కూడా అందదు. ఎర్రని కళ్ళు ఉంటాయంట, భయానకమైన రూపం ఉంటది. ఆయన పక్కల స్త్రీ రూపంలో రోగాలు అనేవి ఉంటాయంట. కాలపురుషుడు, మృత్యు వీళ్ళందరూ ఉంటారు. బుధుడు ఆ యముడిని చూసి భయపడిపోయిండు. ఎంత భయపడిపోయిండు అంటే అయ్యో ఇప్పుడు నాకు యముడు ఏం శిక్ష విధిస్తాడో అని భయపడిపోయిండు. యముడు ఏం శిక్ష విధించిండు అంటే 1,00,000 సంవత్సరాలు కుంభీపాక నరకం వేసిండు. 32,000 సంవత్సరాలు తత్సవాలుక నరకం. తత్సవాలుక నరకం అంటే ఇసుకలో కాల్స్తారు. తరువాత మానవ జన్మ ఎత్తి పుట్టగానే కుష్ఠు రోగంతో జన్మించిండు. చేసిన పాపానికి ఆ రోగం వచ్చింది. అంటే పుట్టుకతోనే కుష్ఠు రోగంతో పుట్టిండు. అయితే తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఉంటది కదా, ఏదో ఒక సందర్భంలో ఆ పుణ్యం బిడ్డల్ని కాపాడు వస్తుంది. ఇతను చేసిన పాపాలకి కొన్ని వేల సంవత్సరాలు శిక్ష అనుభవించిండు. 32,000 సంవత్సరాలు ఆవలకెల్య అనే నరకం అనుభవించిండు. కుంభీపాక నరకాలన్నీ అనుభవించి భూమి మీద కుష్ఠరోగంతో వచ్చిండు. తన పాపాలన్నీ ప్రాయశ్చిత్యం చేసుకుంటూ వస్తుండు. అయితే తన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఏదైతే పుణ్య విశేషం ఉందో ఆ పుణ్యం చేత ఎక్కడొచ్చిండు అంటే శురసేనుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎంత గొప్ప వ్యక్తి అంటే గణపతి దేవాలయం కట్టించి ప్రతిరోజు గణపతి మంత్రం చేసేవాడు. ప్రతిరోజు ఒకరోజు గణపతి ప్రత్యక్షమైండు సురసేనునికి. ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. కోరుకో అంటే రాజు అన్నాడు, నా ప్రజలు ఏది కోరుకుంటే అది ఇవ్వండి స్వామి అన్నాడు. నా ప్రజలు ఏది కోరుకుంటే అది ప్రసాదించండి అని అడిగిండు. మనకు బద్రీనాథ్ వెళ్తే నారదశిల అని ఉంటుంది. నారదుడు అక్కడ చాలా దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపస్సు చేసి విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే నారదుడిని అడుగుతాడు, నీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు నారదుడు అంటాడు, అయ్యా నీ మీద నాకు అచంచలమైన భక్తిని ప్రసాదించు అని అడిగిండు. ఎవరికి? భక్తి అంటేనే నారదుడు అంటేనే భక్తి. అటువంటి నారదుడు అడిగిండు, నీ మీద నాకు అచంచలమైన భక్తిని ప్రసాదించు. రెండవది అడిగిండు, నేను ఎక్కడైతే తపస్సు చేసినో అక్కడ నువ్వు వచ్చి కూర్చో అన్నాడు విష్ణుమూర్తిని. మూడోది అడిగిండు,
ఎవరైతే ఈ క్షేత్రానికి వచ్చి నిన్ను నమస్కారం చేసుకుంటారో వారికి ముక్తిని ప్రసాదించు అని అడిగాడు. నారదుడు చేసిన తపస్సు అంతా దేని కొరకు వినియోగం చేసిండు అంటే మన కొరకు వినియోగం చేసిండు. కానీ నారదుడిని ఈరోజు మనం చూస్తే సినిమాల ప్రభావం మనం ఇందరి మీద ఉండి, నారదుడు అంటే ఒక కొట్లాటలు పెట్టేవాడు, నారదుడు అంటే ఒక హాస్యపూరితం వాడు, నారం దదాతి ఇది నారద, జ్ఞానం ఇచ్చేవాడు నారదుడు, మోక్ష స్థితిని ఇచ్చేవాడు నారదుడు. ఈరోజు మనందరం కూడా బద్రీనాథ్ పోతున్నాము, బద్రీనాథ్లో అడుగు పెడుతున్నాము, బద్రీనాథ్లో విష్ణువును సేవిస్తున్నాము అంటే ముక్తి మార్గాన్ని నారదుడు మనకు సోపానంగా వేసిండు. ఆయన తపస్సు చేసి ఆయన తపస్ఫలాన్ని మనందరికీ కానుకగా ఇచ్చిండు. అటువంటి నారదుని ఎన్ని వేల నమస్కారాలు చేస్తే ఆయన రుణం తీరుతుంది మనకు. కానీ నారదుడు అంటే కలియుగం ఇంత దిగజారిపోవడం కారణం ఏంటంటే మనం కలియుగంలో ఉన్నాం. సినిమాలు వచ్చి చిత్రగుప్తుని వ్యంగ్యంగా చూపిస్తాం, ఐస్ క్రీమ్లు తింటున్నట్టు చూపిస్తాం, నారదున్నేమో హాస్యస్ఫూర్తి వ్యక్తిగా చూపిస్తాం. నారదుడు నిజంగా అతను చేసే చేష్టలు ఏ రకంగా ఉంటాయి అంటే బయటికి ఒకలా కనపడితే లోపల ఇంకో రకంగా ఉంటాయి. ఖచ్చితంగా అందులో సందేహం లేదు. నేననేదంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు ఈ రకంగా జరిగింది అని ఆలోచన చేయాలి. బయటికి ఒకలా కనబడి లోపల ఇంకోలా కనబడుతుంది అంటే లోపల లీల ఏదో ఉంది. ఆ లీల ఎవరు చెప్తారు అంటే వ్యాసపీఠం మీద ఉన్న గురువులు చెప్తారు. ఈ లీల చేయడానికి కారణం ఇది అని వ్యాసపీఠం గురువు ఎందుకు ఇచ్చిండు, మనందరికీ ఎందుకు ఇచ్చింది వ్యాసపీఠం అంటే అసలు అతి కష్టమైన స్థితి ఉన్నప్పుడు గురువు ఏం చేస్తాడంటే దాన్ని చాలా సులువుగా అర్థమయ్యే రీతిలో అందరికీ చెప్పేటట్టు చేస్తాడు. ఆ గురువుకి తన గురువులు చెప్పిన విధానాన్ని మళ్ళీ అందరికీ పంచుతాడు. అందుకే వ్యాసపీఠం మీద పురాణం చెప్తే వినండి అని చెప్తారు అంటే క్లిష్టమైనవి, మనకు అర్థం కానివి మన మస్తిష్కంలో అర్థమయ్యేటట్టు చేసే శక్తి కేవలం పురాణానికే ఉంది. అది గత కొన్ని సంవత్సరాలుగా నేను ఇంతకుముందు మా విభావసు చెప్పిండు, ఎక్కడ తిరిగినా నేను శ్రీశైలంలో ప్రవచనం చెప్పినా, విజయవాడలో ప్రవచనం చెప్పినా, బాసరా తీర్థంలో ప్రవచనం చెప్పినా, అనేక టీవీ ఛానల్లో ప్రవచనం చెప్పినా, బాసరా తీర్థం భక్తి ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో అనేక చోట్ల ప్రవచనాలు చెప్పిన. అసలు ఏ మాట రానప్పుడు మాట్లాడగలడు అని నన్ను నమ్మి సంకల్పం, చాలా పెద్ద సంకల్పం మా శాంతానంద్ అన్నది, నారాయణపేటని ధర్మనగరిగా మార్చాలి అనే సంకల్పం ఖచ్చితంగా మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి కారణం నేను చాలా సంవత్సరాల క్రితం మాట్లాడడం రాని నన్ను తెచ్చి వ్యాసపీఠం మీద కూర్చోబెట్టి నువ్వు మాట్లాడగలవు, అమ్మ అనుగ్రహం నీ మీద ఉంది అని నమ్మిన వ్యక్తి శాంతానంద్ అన్న. శతద సహర్షద ఎప్పుడు ఏ వేదిక మీదైనా కూడా నేను ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా చెప్తా, వ్యాసపీఠం మీద కూర్చోబెట్టిన మొట్టమొదటి వ్యక్తి మా శాంతానంద్ అన్న. వారికి శతద సహర్షద. ఎందుకంటే నమస్కారాలు తెలియజేస్తూ ఒక వ్యక్తి సమాజాన్ని నడిపిస్తాడు. సమాజంలో చాలా మందికి డబ్బు ఉంటుంది, వారి పేరు నిలబడదు. ఏది నిలబడుతుంది అంటే మంచి చేసిన వారి పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. అది ఎంతవరకు అంటే ఈ శరీరం వదిలిపోయినా కొన్ని తరాల పాటు వారి పేరును చెప్పుకుంటారు. శాంతానందన్నకు ఇంత గొప్ప స్థితి ఉంది అంటే వాళ్ళ పూర్వీకులు చేసుకున్న పుణ్య విశేషం శాంతానందనకు వచ్చింది. ఇప్పుడు శాంతానందన చేస్తున్న ఈ పుణ్య విశేషం అంతా, ఈ ప్రవచనం పుణ్యం కానీ, చేస్తున్న పూజల విషయం కానీ, అక్కడ నెలకొల్పిన శ్రీచక్రపురం విశేషం కానీ, ఇవన్నీ కూడా కొన్ని తరాల పాటు గుర్తించుకునే స్థితి ధర్మనగరిగా నారాయణపేట మారుతుంది అని, ఒకనాడు నారాయణపేట జిల్లా అవుతుంది అని చెప్పి జిల్లా చేసుకునే శక్తి నారాయణపేట నారాయణపేట దగ్గరలో శ్రీచక్రపురం అనేది అతి త్వరలో ఒక గొప్ప శక్తిగా, అంటే మనం చూస్తూ ఉన్నప్పుడే, అతి త్వరలో అంటే దాని అర్థం ఏంటి అంటే మనం చూస్తున్నాం. మనందరం ఏమనుకుంటాము అంటే క్షిప్రము అన్న మాటకు అర్థమైంది అంటే అతి శీఘ్రము అనుకుంటాము. క్షిప్ర గణపతి పూజ చేస్తే అంటే సంవత్సరం కాలం పాటు గణపతిని పూజ చేస్తే అని. క్షిప్రము అంటే వెంటనే అని కాదు, ఒక సంవత్సరం కాలం పాటు గణపతి పూజ చేస్తే గణపతి నీ మొర వింటాడు అని. సంవత్సరం కాలం పాటు నీకు ఎంత కష్టం వచ్చినా తట్టుకొని నిలబడగలగాలి అని దాని అర్థం. కాబట్టి తప్పకుండా మా శాంతానందన లక్ష్యం చాలా చాలా పెద్ద లక్ష్యం. ఆ లక్ష్యం ఖచ్చితంగా సునాయసంగా శ్రీచక్రపురంలో మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటది. మాలాంటి పురాణ ప్రవచనకర్తలు రేపటి రోజున ఉండొచ్చు, ఉండకపోవచ్చు. శరీరం దగ్గరించిపోయినా గొప్ప గొప్ప పురాణకర్తలు వస్తూ ఉంటారు. ఇక్కడ ఆ శ్రీచక్రపురంలో గొప్ప గొప్ప ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. నారాయణపేటలో పుట్టిన ప్రతి హైందవవాది కూడా
చిరస్థాయిగా మా శాంతానందం గుర్తుపెట్టుకున్నావు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది నిర్వివాదమైన అంశం. 7:45కు అన్న ముగించమన్నాడు, ఇంకొక 2 నిమిషాలు నేను ముగిస్తా. అయితే శురసేనుడు ఏమన్నాడు అంటే, నా రాజ్యంలో ఉన్న భక్తులు ఏది కోరుకుంటే అది ప్రసాదించండి స్వామి అని అడిగిండు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏమడిగిండ్రు అంటే, మాకు ముక్తిని ప్రసాదించండి స్వామి అని అడిగిండ్రు. ఆ మాట అడిగే వరకు సిద్ధి అనే గణపతి దగ్గర ఉన్న ఒక శక్తి ఒక విమానం తీసుకొచ్చింది. ఆ విమానము ఆ శురసేన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కిండ్రు. అయితే పూర్వజన్మలో బుధుడు అనేవాడు ఉన్నాడు కదా, అతను కుష్ఠరోగంలో ఈ శురసేన రాజ్యంలో పుడతాడు. ఇతను కూడా ఆ విమానం ఎక్కుతాడు. ఎక్కితే సగం దూరం పైకి పోయింది. ఇతను చేసిన పాపాలన్నీ విమానంలో ఉన్నాయి కాబట్టి విమానం పైకి పోలే, ఆగిపోయింది. అప్పుడు సిద్ధి వచ్చి ఈ రాజుకు చెప్తుంది, ఈ యొక్క కుష్టివాన్ని కిందికి దింపితే ఈ విమానం పైకి పోతుంది అని చెప్తుంది. అప్పుడు ఈ శురసేనుడు అంటాడు, ఇతను కూడా నా రాజ్యంలోనే వాడు కదా, ఇతను ఎందుకు దింపమంటున్నావు అంటే ఇతని వృత్తాంతం మొత్తం చెప్తుంది. ఇతను ఎంత కర్కోటకుడు అంటే తల్లిదండ్రులను చంపిండు, భార్యను చంపిండు, బోయ స్త్రీతో సంగమించిండు, దొంగతనాలు చేసిండు, తన ఇంట్లో బయట దొంగతనాలు చేసిండు, అనేక రకమైన క్రూరమైన మార్గాలు చేసిండు కూడా అనేక పాపాలు అనుభవించి ఇప్పుడు కుష్టు వ్యాధిగా పుట్టిండు. ఇతనికి గణపతి లోకానికి పోవడానికి, గణపతి లోకం పేరు తెలుసా? స్వానందలోకం. స్వానందలోకం పోవడానికి వీలు లేదు అని చెప్తే సురసేనుడు అంటాడు, ఆయన పోకపోతే నాకు కూడా వద్దు, నేను వచ్చేస్తా అంటాడు. అనేవరికి సాక్షాత్తు మళ్ళీ గణపతి వస్తాడు. గణపతే ప్రత్యక్షమై, నాయన ఇతని పాపం పోవాలంటే అసలు నువ్వు ఎంత గొప్పవాడివి అంటే, నీ యొక్క పుణ్యం ఎంత అంటే ఆకాశంలో నక్షత్రాలను ఏంచొచ్చేమో కానీ నీ యొక్క పుణ్యాన్ని ఏంచలేము. ఎందుకంటే ఒక కుష్టు వ్యాధి కోసం అతన్ని దింపితే అందరూ పోతారు, కానీ అతన్ని కూడా నా రాజ్యంలో ఉన్న ప్రతి వ్యక్తికి మంచి జరగాలని కోరుకున్నావు కదా, ఈ మంచి ఎంత పుణ్యం వచ్చింది నీకు అంటే సూర్యమండలం ఉన్న నక్షత్రాలని ఎంచొచ్చు కానీ నీ యొక్క పుణ్యాన్ని ఎంచలేం. అదే రకంగా నీ పుణ్యము చాలా గొప్పది నాయన, కాబట్టి కుష్టు వ్యాధి మీద నీకు జాలి కలిగింది. జాలి కలగడం కూడా చాలా గొప్ప భయం. ఎందుకు వస్తుంది అంటే పూర్వజంలో పుణ్యం చేస్తే కానీ జాలి అనేది రాదంట. కాబట్టి ఇప్పుడు నీకు ఒక ఉపాయం చెప్తా. గం గణపతయే నమః అని ఒక మంత్రం ఇస్తా. ఈ మంత్రాన్ని నువ్వు 1,00,000 సార్లు జపం చేయి. జపం చేసి ఆ జప ఫలితాన్ని కుష్ఠరోగికి ఇస్తే ఈ కుష్ఠరోగి పాపం పోతుంది. అప్పుడు ఇతను సశరీరంగా కైలాసానికి స్వానందలోకానికి పోవచ్చు నాయన అని చెప్తే వెంటనే ఆ శురసేనుడు 1,00,000 జపం చేస్తాడు. అందరూ కూడా సశరీరంగా కైలాసానికి వెళ్తారు. ఇక్కడ మీకు ఒకటే ఒక నిమిషం హేరంబ గణపతి, మనము హం హేరంబాయ నమః అని ప్రతి బుధవారం స్నానం చేసిన తర్వాత హం హేరంబాయ నమః అని అనుకుంటే ప్రతి వ్యక్తి కూడా, హేరంబ అంటే దీనార్థ వాచకో హేశ్చ, రంభ పాలక వాచక దీనానాం పాలకం హేరంబం తంచ ప్రణమామ్యహం, పాలకం తంచ హేరంబం ప్రణమామ్యం. హేరంబ గణపతికి నమస్కారం చేసుకుంటే ఏమవుతుంది అంటే, హే అంటే దీనత్వము అని అర్థం. హే అంటే దీనత్వము అని. రంభ అంటే, హే అంటే కష్టము అనుకోండి, దీనత్వము అంటే కష్టం. రంభ అంటే తొలగించేవాడు, కష్టాలు తొలగించేవాడు. మన కష్టాలు వస్తాయి, ఆ కష్టాన్ని తొలగించేవాడు హేరంబుడు. కాబట్టి హేరంబ గణపతి ఏ రకంగా ఉంటాడు అంటే, 5 తలల గణపతిని ఎప్పుడైనా చూసిండ్రా? 5 తలల గణపతిని. 5 తలల గణపతి ఉంటాడు. శివునికి 4 వైపులా 4 తలలు, పైన తల ఏ రకంగా ఉంటుందో హేరంబ గణపతి కూడా 5 తలలు ఉంటాయి. ఈ 5 తలలతో హేరంబ గణపతి, మామూలుగా గణపతికి వాహనం ఎలుక, హేరంబ గణపతికి వాహనం ఏంది అంటే సింహం. ఇక్కడ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేస్తూ శంకరాచార్య స్వామి అద్భుతమైన శ్లోకం చెప్తాడు. సదాబాల రూపాపి వక్త్రాపి అని చెప్తూ పంచాస్యమాన్య అని చెప్తాడు. పంచాస్యమాన్య, పంచ అస్య మాన్య. అస్య అంటే ముఖము, పంచ అంటే 5. 5 ముఖాలు కలిగిన గణపతికి నమస్కారము అని ఒకటి, సింహం నమస్కారం చేస్తుంది ఒక అర్థమైతే, పంచ హాస్య మాన్య అంటే 5 ముఖాలు కలిగిన వాడు గణపతిని పూజ చేసిండు. 5 ముఖాలు కలిగిన వాడు గణపతి తప్ప ఇంకెవరున్నారు? 5 ముఖాలు కలిగిన దేవత ఎవరు? శివుడు. 5 ముఖాలు ఉన్నాయి. 5 ముఖాలు కలిగిన శివుడు గణపతికి పూజ చేసిండు. ఎప్పుడు చేసిండు అంటే త్రిపురాంతకుడు అనే రాక్షసుని సంహారం చేయడానికి వచ్చినప్పుడు 5 తలకాయల
5 తలకాయలున్న శివుడు గణపతికి నమస్కారం చేసుకొని త్రిపురాసురుని సంహారం చేసిండు. కాబట్టి గణపతి అనుగ్రహం అందరికీ కలగాలని, గణపతి యొక్క సంపూర్ణ తత్వం ఏంది అంటే, గణపతి ఎట్లుంటాడంటే ఎప్పటికీ సదాబాల రూప, ఎప్పటికీ పిల్లవాని రూపంలో ఉంటాడు. కానీ అతను ఏం చేస్తాడంటే విఘ్నాద్రి అద్రి అంటే కొండలాంటి విఘ్నం నా ముందరికి వచ్చినా తొలగించేస్తాడు. కాబట్టి గణపతిని పూజ చేస్తే తప్పకుండా మన జీవితంలో విఘ్నాలు అనేవి రాకుండా ఉంటాయి. విఘ్నాలు రావడం అంటే ఏంటి అంటే, ఇక్కడ నుంచి మన ఇంటికి పోవాలంటే విఘ్నం వస్తుంది, రాత్రికి పడుకోవాలంటే విఘ్నం, నిద్రలు ఇవ్వాలంటే విఘ్నం, తినాలంటే విఘ్నం, తిన్నది అరగాలంటే విఘ్నం. ఇవన్నీ కూడా ఆటంకాలే. మన జీవితంలో మన కష్టాలు తొలగడమే కాదు, మన జీవితంలో ప్రతి వేసే అడుగు కూడా విఘ్నాలే. కాబట్టి విఘ్నాలన్నీ తొలగించే శక్తి గణపతి ప్రసాదించాలని, ముక్తి మార్గం వైపు తీసుకుపోయే శక్తి ధర్మనగరిగా కాబోయే నారాయణపేట ప్రజలకి సుస్థిరం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మాట్లాడిన మాటల్లో ఏవైనా తప్పులున్నట్టే గణపతి పాదాలకు సమర్పిస్తూ, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదం స్వామి. మీ ప్రవచనం ఆద్యాంతం గలగల పారే సెలయేరులా సాగింది. మాకు జీవితంలో ఉన్నటువంటి అనేక